ఈ సీజన్ లాగా నేను ఏ సీజన్ చూడలేదు మామ. ఆల్మోస్ట్ మనం రివ్యూ స్టార్ట్ చేసి సీజన్ 2 నుంచి 8-9 సీజన్స్ చేసాం రివ్యూస్. ఈ సీజన్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏ సీజన్లో లేదు. ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ లాంటి కంటెస్టెంట్స్ ఏ సీజన్లో లేరు. ఎందుకంటే ఒక ఎపిసోడు ఈరోజు చూస్తే ఏ కంటెస్టెంట్ది అంటే టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇమాన్యుల్ కావచ్చు, టాపులు అనుకుంటున్నాయి, ఇమాన్యుల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, తనుజ కావచ్చు, సంజన కావచ్చు, ఎవరిది వన్ సైడ్ బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ రా అన్న ఫీలింగే రావట్లేదు. ఎక్కడో ఒక చోట వరస్ట్గా బిహేవ్ చేయడమో, వరస్ట్గా మాట్లాడడమో, కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ వదలడమో, లేకుంటే అప్పుడెప్పుడో మిస్టేక్స్ చేసి ఉండడమో, మాట్లాడే ఆర్గ్యుమెంట్స్లో ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం, ఏదో ఒకటి జరుగుతుంది. ఓవరాల్ పాజిటివ్గా బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్స్ అన్నట్టుగా ఎవరికి పడట్లా. ఈరోజు ఎపిసోడ్ కూడా అలాగే ఉంది. సంజన గారి అట్లానే ఉంది, తప్పులు రైట్లు అన్నీ ఉన్నాయి. ఇమాన్యుల్ది రైట్లు ఉన్నాయి, రాంగులు ఉన్నాయి. తనుజాది ఒక చోట రైట్, ఒక చోట రాంగ్ ఉంది. మన కళ్యాణ్ది ఒక చోట రైట్, ఒక చోట రాంగ్ ఉంది. అలా ప్రతి ఒక్కరిది కొన్ని మిస్టేక్స్, కొన్ని రైట్స్ ఉన్నాయి. కానీ అంత హైలైట్గా అన్నట్టుగా ఎవరిది లేదు. మరీ దారుణంగా ఉంది ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అండ్ పర్టికులర్ సీజన్లో. చాలాసార్లు ఇలాగే జరిగింది. ఎందుకంటే అంత తెలివిగా మాట్లాడట్లా, ఎక్కడో చోట దొరికిపోతున్నారు, ఏదో చోట నెగిటివ్ చేస్తున్నారు, ఏదో చోట రాంగ్గా ఉంటుంది. ఉన్నంతసేపు బాగానే ఉంటారు, ఒక్క పాయింట్తో ఎత్తిపోతుంది ఒక్కొక్కరి. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కూడా అలాగే ఉంది. వన్ బై వన్ వద్దాం. చాలా చోట్ల పాజిటివ్స్ ఉన్నాయి, చాలా చోట్ల నెగిటివ్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుంది. కానీ ఓవరాల్గా చేసి చెప్పడానికి లేదు. క్లియర్గా ఎపిసోడ్ చూస్తే అలా అనిపిస్తుంది. మీకు కూడా ఒక అర్థమే ఉంటుంది అనుకుంటా. తనుజ వర్సెస్ అమ్మ కొడుకు ఏమనిపిస్తుంది? అండ్ సంజన గారు కష్టం, నోరు తెరిస్తే కష్టంగా ఉంది. ఒక నామినేషన్ తీసుకోలేక సెలబ్రిటీ అనేసి బిల్డప్ ఇస్తూ సెలబ్రిటీ అనే పదం వాడడం, సెలబ్రిటీస్ వెనక తిరుగుతున్నాడనే పదం వాడమే దారుణం. ఆవిడ గురించి గట్టిగా మాట్లాడతాం. వెరీ బ్యాడ్, అది వెరీ 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 బ్యాడ్. కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉండండి, అప్డేట్స్ ఉంటాయి. దాంతోపాటుగా దీని రిలేటెడ్ రీల్స్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. పాయింట్ బై పాయింట్ వద్దాం. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మామ లైక్ చేయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. 9 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గర కూడా ఫాస్ట్గా లాగిద్దాం. పాయింట్ బై పాయింట్ స్లో అండ్ స్టడీగా నీట్గా మాట్లాడదాం. సీరియస్గా మాట్లాడాలని విషయాలు కొన్ని ఉన్నాయి. చెత్తగేం సంజన గారిది. ఎందుకంటే దొంగతనం చేస్తారు జాగ్రత్తగా పెట్టుకుని అని చెప్తే అక్కడ వదిలేసి వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి దొంగతనం చేయకి ఏం చేస్తారు? సూపర్ సుమన్ శెట్టి అన్నయ్య అల్లాడిస్తున్నావు అన్నయ్య, నువ్వు ఎట్టయినా బాగా ఆడుతున్నావు సుమన్ అన్న, ఇంక అంతకంటే ఏం కావాలా? అండ్ అదే ఆట. నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ బై పాయింట్ నైట్ ఆఫ్టర్ నామినేషన్స్ జరుగుతుంది. మాధురి గారు అడుగుతున్నారు, వై యూ హ్యావ్ సేవ్డ్ ఆయేషా అని అడిగితే, గౌరవ్ వచ్చి ఇమ్ము అండ్ ఆయేషా సేవ్డ్ ఫ్రమ్ నామినేషన్స్, నన్ను సేవ్ చేశారు కదా అనేసి ఇమ్ము అండ్ ఆయేషా అడిగితే, మాధురి గారు మాట్లాడుకుంటే చేస్తారా, కొంతమందికి పవర్ ఇవ్వడం కూడా రాంగ్. అయ్యో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థమే కావట్లేదు మాధురి గారు. కానీ కొన్ని చోట్ల నాకు అర్థమైన దాంట్లో మాట్లాడుకుంటే నామినేట్ సేవ్ చేస్తారంటే ఎవరిని సేవ్ చేయాలని, ఎవరో ఒకరిని సేవ్ చేయాలి కదా. దాంట్లో ఏంటి కదా, తన ఇష్టం కదా, తను ఎవరిని సేవ్ చేయాలో వాళ్ళని సేవ్ చేస్తాడు, ఆయేషాని సేవ్ చేస్తాడు, ఇంకెవరిని సేవ్ చేయాలని వీళ్ళ ఉద్దేశం అదేం లేదు. ఎందుకు చేశారని అడుగుతున్నారు. తను ఆయేషాని చేశానన్నారు, రీజన్ అడిగితే ఇమాన్యుల్ వీళ్ళిద్దరు కలిసి నాకు చేశారు, నేను చేశాను. ఏముందో తన ఇష్టం కదా, తన పవర్. కొంతమందికి పవర్ ఇవ్వడమే వేస్ట్ అంటే దాంట్లో లాజిక్ ఏంటనేది నాకు అర్థం కాల, అడగడానికి రీజన్ ఏంటనేది నాకు అర్థం కాల. ఎందుకు సేవ్ చేయకూడదు? అతను ఏమంటాడంటే లైవ్లో కూడా క్లియర్గా చూశాను, ఇమాన్యుల్ రిలేటెడ్గా పాయింట్ క్లారిటీ ఉంది. ఇట్లా లైవ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా అంతా ఇమాన్యుల్ ఏదో చేశాడన్న ఫీలింగ్ వస్తుంది. ఏం జరిగిందంటే లైవ్లో తను ఏమంటాడంటే గౌరవ్ రిలేటెడ్గా, గౌరవ్ నిన్ను సేవ్ చేస్తాం, పవర్ ఉంది నీకు కూడా కెప్టెన్ కాబట్టి. సుమన్ ఆల్రెడీ సేవ్ అయ్యాడు, నాకు పవర్ ఉంది, నేను సేవ్ అయిపోతాను ఎందుకంటే నన్ను ఎవరు చేయట్లేదు. ఆయేషా రిలేటెడ్గా ఆయేషాకి డైరెక్ట్ నామినేషన్ ఉంది, ఆ నామినేషన్స్ ఉన్నాయి. ఆవిడ రిలేటెడ్గా ఆవిడ నామినేట్ చేస్తే ఆవిడ నామినేట్ చేస్తే కూడా ఆవిడ్ని నువ్వు సేవ్ చేయి. ఆవిడ్ని సేవ్ చేస్తానంటే ఆటోమేటిక్గా నీకు మా నుంచి నామినేషన్లు పడకుండా ఆవిడ నుంచి నామినేషన్లు పడకుండా చూసుకుంటావు, అందరూ సేవ్ అవుతారు. ఆయేషా సేవ్ అవడంలో కూడా రాంగ్ ఏం లేదు, ఎందుకంటే తనకు కూడా పవర్ ఉంది, నామినేషన్స్ పవర్ కాబట్టి తను కూడా సేవ్ అయితే మీనింగ్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పి సేవ్ చేశాడు అంతే. అంతమించి అది పెద్ద డీలు బీభత్సమైన రాంగ్ ఏం జరగలేదు. ఎవరో ఒకరిని సేవ్ చేయాలి, దానికి ఒక లాజిక్ పెట్టి పవర్ ఉంది కాబట్టి ఆవిడ సేవ్ అయితే బాగుంటుంది అన్నట్టుగా చేశారు. దాంట్లో ఏం తప్ప నాకేం తప్ప అనిపించలేదు. ఇమాన్యుల్ క్లారిటీ కూడా ఇస్తాడు, లైవ్లో బొచ్చటి సార్లు ఇస్తాడు. తర్వాత దివ్య గారు అడుగుతారు, దే యూజ్డ్ దిస్ గౌరవ్, అసలు నేనేం ఎవరు చెప్పలేదు గౌరవ్, సరే చెప్పకపోతే చెప్పుంటే అనే ఉద్దేశంతో. దాంట్లో ఏముంది, ఏదో చెప్పుంటే ఒకవేళ నామినేట్ చేస్తుంటే ముందుగానే అనుకున్నారు
నిన్ను ఎవరు నామినేట్ చేయకూడదు అనేసి 6 మంది 7 మంది వచ్చి తను అడిగాడు, ఆవిడ ముగ్గురు వచ్చి అడిగారు ఎవరు నామినేట్ చేస్తున్నారని అడిగినప్పుడు పలానా వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు గౌరవ పేరు ఎవరు చెప్పలేదు, గౌరవ పేరు చెప్పున్నా కూడా తీసేసి ఉండేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు అనుకున్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి సీ దిస్ డబుల్ గేమ్, సీ దిస్ డబుల్ గేమ్ ఇమాన్యుయల్ రిలేటెడ్గా అనుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయేషాని ఎందుకు సేవ్ చేశారని అనుకుంటున్నారంటే తనూజ వచ్చి ఒక మాట చెప్పద్ది వీళ్ళతో ఏమని, ఆయేషా రిలేటెడ్గా డిజర్వ్డ్ అండ్ అన్డిజర్వ్డ్ అని చెప్పేటప్పుడు ఆ క్రౌన్ రిలేటెడ్గా ఆయేషాకి తనూజ వచ్చి ఫస్ట్ అన్డిజర్వ్డ్ ఇద్దామని ఇమాన్యుయల్తో వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత ఓకే వాళ్ళు అన్డిజర్వ్డ్ ఇవ్వాలి అండ్ అన్డిజర్వ్డ్కి రీజన్స్ కూడా అడిగి కనుక్కున్న తర్వాత డిజర్వ్డ్ అని చెప్పద్దు ఆవిడ కొంచెంపటికి. అది వీళ్ళకి నచ్చదు ఇమాన్యుయల్కి. కొంచెం దాన్ని బట్టి ఏమంటారంటే ఈవిడికి ఆ క్రౌన్ ఇవ్వడం నీకు నచ్చకపోయినప్పుడు నువ్వు ఎలా సేవ్ చేయాలని గౌరవం పుష్ చేస్తావు అనే పాయింట్ వీళ్ళు కాంట్రాడిక్టింగ్గా చెప్తున్నారు. కానీ ఇమాన్యుయల్ చేసింది వాంటెడ్గా చేసినట్టు చెప్పట్లా, ఆవిడకి పవర్ ఉంది సేవ్ అయితే తప్పేంటి అనే సెన్స్లో ఆవిడ పవర్ ఉంది కాబట్టి నామినేషన్ పవర్ కనుక తను కూడా సేవ్ చేస్తే బాగుంటుందని చేశారు అంతే. ఎందుకంటే ఎవరినైనా సేవ్ చేస్తే ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి, తన దగ్గర రీజన్ ఉంది, వేరే వాళ్ళని సేవ్ చేస్తే రీజన్ లేకపోవచ్చు, ఏమని చెప్పాలి, నా ఫ్రెండ్ నేను చెప్పాలి, ఇంకోటి ఏది చెప్పాలి కదా. తట్టు గౌరవ్కి ఆయేషాకి క్లోజ్ బాండ్ కూడా ఉంది కాబట్టి సేవ్ చేశారు, వైల్డ్ కార్డ్ కాబట్టి. నెక్స్ట్ తనుజ వచ్చింది, హైఫై కూడా ఇచ్చుకుంటున్నారు మాధురి గారు. ఒకటే మాట చెప్తున్నా, మాధురి గారికి ఎంత దూరంగా ఉంటే తనూజ గారికి ఏమంత బాగుంటుంది. అలాగే మాధురి గారు బ్యాడ్ యాంగిల్లో ఉన్నారని అంటలా, మాధురి గారు కూడా సూపర్ ఆడుతున్నారు, ఈరోజు బాగా అనిపించారు ఆవిడ. అండ్ ఎక్కడైతే స్టాండ్స్ తీసుకోవాలి, ఎక్కడైతే డైరెక్ట్గా ఎవరిదైనా తప్పు అనిపిస్తుందో డైరెక్ట్గా ముఖం మీద తప్పు అని చెప్తున్నారు ఆవిడ, గుడ్. కానీ ఈ బాండ్ ఏదైతే ఉందో ఒకరికి కొంచెం మాధురి గారి సైడ్ నుంచి ఓవర్ కనెక్షన్ జరిగిపోయినట్టే ఉంది. ఇందాక లైవ్లో ఒక మాట అంటారు రమ్యతో, ఆవిడ కొంచెం మంచిగానే ఉంది, ఒరిజినల్గానే అనిపిస్తుంది, యాక్టింగ్ లాగా నాకేం అనిపించలేదు, తన ఒరిజినల్ బిహేవియర్ ఇదేమో అనేసి తనుజ గారి రిలేటెడ్గా మాధురి గారు అంటారు. విచ్ మీన్స్ తనకు ఒక ఫస్ట్ బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నట్టుగా సీరియల్ యాక్టింగ్ అనేసి మన సంజన గారు అన్నది తీసుకున్నది, సీరియల్ యాక్టింగ్ అని ఈవిడ కూడా ఇమాన్యుయల్తో అన్నది, ఇమాన్యుయల్ కూడా ఒక రకంగా సీరియల్ యాక్టింగ్ అన్నట్టుగా అంటాడు, నీకు అనిపించట్లేదు అంటే ఇమాన్యుయల్ కూడా సీరియల్ యాక్టింగ్ అని అంటారు, అది లైవ్లో వచ్చింది. అవన్నీ పోయి ఇప్పుడు మంచిగా కనపడుతుంది అనే సెన్స్లో అంటున్నారు. అట్లీస్ట్ ఈవిడ వర్షన్ నుంచి నాకు ఒక క్లారిటీ ఉంది, తనుజ గారి వర్షన్ నుంచి క్లారిటీ లేదు, ఆవిడంటే నచ్చట్లేదు, ఆవిడంటే పడదు, నామినేషన్ చేద్దామని అనుకున్నారనేసి కళ్యాణ్ రిలేటెడ్గా నేను అర్ధరాత్రి చెప్తారు. దాంతోపాటుగా ఆవిడ అమ్మ నాన్న అన్నదనేసి ఆవిడ చూడు నన్నే వచ్చి అమ్మ అనేసి బాండింగ్ పెట్టుకున్నట్టు చూస్తే నాతో క్లోజ్గా ఉంటుందని చెప్పింది. మళ్ళీ ఈవిడ నిజంగా బాండింగ్ పెట్టుకున్నట్టుకి అంత క్లోజ్గా ఈవిడ కూడా ఉన్నారు, సెటైర్లు వేసుకుంటారు, క్లోజ్ బాండింగ్ ఉంది అంటే నాటి మాటలు మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇది కొంచెం కష్టమే, హైఫైలు ఇచ్చుకోవడాలు ఇవన్నీ కొంచెం కష్టం, కొంచెం దూరం అయితే బాగుంటుంది, లేదంటే ట్రూ బాండింగ్లా కనపడితే బాగుంటుంది. ఒకసారి నామినేట్ చేసి అయినా సరే ఆ తర్వాత నుంచి నిజంగానే బాగుండడము, అలా లేదనే ఒకసారి క్లారిటీ ఇవ్వడం, ఒకప్పుడు ఎలాగో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు నచ్చుతున్నారని ఆ స్టేట్మెంట్ కానీ వింటూ కొంచెం ఓకే. లేకపోతే మనసులో ఏదో కోపం ఉండి కూడా తనుజ గారు బాగున్నారనే ఇంప్రెషన్ వస్తుంది ఆవిడ మీదకి, అంటే అది ఫేక్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నారు, సంజన నామినేషన్కి రాని వాయిస్ కళ్యాణ్, సంజన గారి నామినేషన్స్కి రాని వాయిస్ కళ్యాణ్ నామినేషన్ మారిస్తే వచ్చింది చూసావా ఇమాన్యుయల్కి సేఫ్ గేమ్ అన్నది. ఈ లాజిక్ ఏంటంటే కొంతమందికి అర్థమై ఉండదు. సంజన గారు ఫస్ట్ ఆయేషా దగ్గర తీసుకున్నప్పుడు రాముకో ఎవరికో నామినేట్ చేస్తామన్నారంట, కానీ కళ్యాణ్కి చేసింది, దివ్యాకి చేసింది. ఫస్ట్ చెప్పిన పేరు వేరే కానీ అక్కడ చేసిన పర్సన్ వేరే. కానీ ఇక్కడ కళ్యాణ్ వచ్చి తనూజకి చేస్తానని చెప్పి సంజనాకి చేశారు. సో ఇక్కడ వర్షన్ ఏంటంటే ఆవిడ చెప్పేది తనూజ గారు చెప్పేది అది లాజిక్కే లేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఎందుకు మాట్లాడలేదని, ఇమాన్యుయల్ ఎందుకు మాట్లాడతాడు, ఆ పక్క సంజన గారు తీసుకున్నది ఆయేషా దగ్గర తీసుకుని ఆయేషా దగ్గర మాటించుకుంటే తనకెందుకు, తన దగ్గర స్లిప్పులు తీసుకున్న వాళ్ళ గురించి కదా ఇమాన్యుయల్ మాట్లాడతాడు. నాకేం అర్థం కాలేదు ఈ లాజిక్ ఏంటో. కళ్యాణ్ నేను కూడా అంతే కదా, ఇమాన్యుయల్ కళ్యాణ్ మాట్లాడుకుంటారు, ఇమాన్యుయల్ కళ్యాణ్ దేవుడు ఒక కొలిక్కి వచ్చేసి మాట్లాడుకున్నారు, సరే సారీ ఏం చెప్పొద్దు కళ్యాణ్, నేను ఓకే కానీ చేస్తుంటే బాగుండేది, అమ్మాయి చేసిన దానికంటే నువ్వు చేస్తుంటే ఇంపాక్ట్ ఉండేది అనేది పాయింట్ ఉంది. ఇక్కడ ఏం లేదు మామ, అందరూ దొంగ నాటకాలే. అదే ప్రాబ్లం, ఈ సీజన్తో వచ్చిన ప్రాబ్లమే. అందరికీ ఇంట్లో వచ్చేసి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి అందరూ ఓవర్ నాటకాలు చూసే జనాలు ఎర్రిపప్పలు అనుకుంటున్నారు, అసలు ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక సిచ్యువేషన్లో దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ దొంగ నాటకాలు వన్ ఏంటంటే ఇమాన్యుయల్ వేసేయచ్చు, రీజన్ అంటాడు, నాకు ఇంకొకటే రీజన్ ఉంది అంటాడు, అది అంటాడు ఇది అంటాడు. కానీ ఇమాన్యుయల్ కూడా వచ్చి ఆ ఒక్క రీజన్ పెట్టి అది ఆవిడ నామినేట్ చేసేయచ్చు, ఆయన కూడా చేసేయచ్చు. ఇక్కడ కళ్యాణ్ ఆడే దొంగ నాటకం ఏంటంటే తను ఆల్రెడీ రమ్య నా పాయింట్లన్నీ చెప్పేసింది, ఇంకెందుకు నేను చేయడం, నాకు ఒకరు కాపీ క్యాట్ లాగా ఉండడం, వాళ్ళ పాయింట్లు చెప్పడం నాకు ఇష్టం లేదు అంటారు. ఇదే పర్సన్స్ వీళ్ళే 6 మంది కలిసి భరణి గారిని ఆ గుడ్ రీజన్తో నామినేట్ చేసినప్పుడు అది కాపీ క్యాట్ కాదా, ఆల్మోస్ట్ సేమ్ రీజన్స్ కదా వీళ్ళందరూ చెప్పింది.
ఎప్పుడు ఎవరు చెప్పిన రీజన్స్, ఎవరిని నామినేట్ చేసిన రీజన్స్తో నామినేట్ చేయలేదు అన్నట్టుగా తన వర్షన్, తన వే ఆఫ్ డెలివరింగ్ వేరేగా ఉంటుంది కదా, చెప్పొచ్చు కదా. అసలు ఎందుకు స్టాండ్ తీసుకున్నాడో, ఎందుకు వేస్తానో, ఎందుకు వేయలేదు కళ్యాణ్కే తెలియాలి. అదే ఒక్కొక్కరితో ఒక మిస్టేక్స్ ఉన్నాయి, అది ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఇక్కడ చూడు ఇమానుయేల్ చచ్చిపోతున్న మొక్కకి నీరు పోసి పెంచినట్టు అవుతుంది, చూసుకో వచ్చే వారం కూడా గమనించి నచ్చితే చేద్దాంలే అన్నట్టుగా అంటాడు. దీని మీనింగ్ ఏంటంటే నాకు అనిపించిందంటే, చచ్చిపోతున్న మొక్కకి నీరు పోసినట్టంటే నువ్వు నామినేట్ చేయకుండా ఉన్నావు, నువ్వు నామినేట్ చేసుకుంటే మంచి ఇంపాక్ట్ ఉండేది, నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి ఫ్రెండ్ కాబట్టి ఆ మొక్క ఇబ్బంది పడేది, ఆవిడ ఇబ్బంది పడేది అన్నట్టుగా ఇప్పుడు అనవసరంగా నీరు పోసి పెంచినట్టంటే నువ్వు నామినేట్ చేయకుండా రావడం ఆవిడ ప్లస్ అయిందనే సెన్స్లో ఏదో మాట్లాడినట్టు అనిపించింది నాకు. లేదంటే ఇంకేమైనా రీజన్ ఉందా అనిపించింది అయితే అదే, ఇంకేముంది రీజను అంతేలే. లేకపోతే ఇంకొక యాంగిల్ ఏముండొచ్చు అంటే ఆవిడకి నువ్వు క్లోజ్గా ఉండడం, ఆవిడ తప్పులు ఉండి కూడా నువ్వు చెప్పకుండా ఉండడం ఏంటంటే నువ్వు నీళ్ళు పోసి పెంచినట్టుగా ఉంటుంది, నువ్వు క్లోజ్గా తప్పులు ఉన్నప్పుడు చెప్పాలి కదా అనే సెన్స్లో కూడా ఉన్నాడు. అసలు ఇమానుయేల్ కూడా చెప్పచ్చు. ఇమానుయేల్ పాయింట్ అంటే, ఇమానుయేల్ జస్టిఫికేషన్, ఇమానుయేల్ మాటలు ఎట్లా ఉంటాయంటే లైవ్ వింటే అన్నీ కరెక్టే ఇమానుయేల్ అనిపిస్తుంది, అంత బాగా చెప్తాడు. కానీ వెనక ముందు మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది, ఓకే సేఫ్ గేమ్ కాదు అంటుండు. ఎందుకంటే ఒక లాజిక్ చెప్తాడు. ఏం లాజిక్ అంటే, తనుజాకి సేఫ్ గేమ్ అని అంటే తనుజానే నామినేట్ చేస్తాం అనేసి నేను నీతో డైరెక్ట్గా ఎందుకు చెప్తాను, కెమెరాల ముందు ఎందుకు చెప్తాను, నువ్వు తనుజాని నామినేట్ చేయకపోతే లేచి నిలబడి నీతో ఎందుకు అడుగుతాను, దట్ ఈస్ నాట్ సేఫ్ గేమ్ అంటాడు. కరెక్ట్ లాజికే చెప్తున్నాడు, సేఫ్ గేమ్ కాదు. కానీ డైరెక్ట్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు 7 మంది చేయడానికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని చేస్తే అది కూడా బాగానే ఉంటుంది కదా. సేఫ్ గేమ్ కాదు సరే, డైరెక్ట్గా చెప్పావు, కానీ ఎందుకు నువ్వు చేయలేదనేది నాకు అర్థం కావట్లేదు. ఒకే ఒక్క రీజన్ ఉందంటావు, ఏమీ లేదంటావు. ఆ ఒక్క రీజన్తో అయినా నామినేట్ చేయొచ్చు, నీకు మనసులో ఉంటే ఆ కోపాన్ని చెప్పి నామినేట్ చేసి చూపించుకోవచ్చు. లేదా అట్లీస్ట్ ఈ వారం నామినేషన్లు రావడానికైనా ట్రై చేసి ఉండాల్సింది, అది నాకు నచ్చలేదు. కనీసం నామినేషన్లు రావడానికి ట్రై చేయలేదే ఇమానుయేల్ని. ఏదో ఒక రకంగా అవతల ఆయేషా ఇచ్చిన వాళ్ళకైనా ఈయన నామినేట్ చేసి ఆయేషా ద్వారా తీసుకున్న వాళ్ళు ఏదైనా నామినేట్ చేసేటట్టు సంథింగ్ అలా. కానీ కొంచెం టఫే లేదు కూడా. 6 వారాల నామినేషన్ రావట్లేదు, దాని గురించి డిస్కషన్ జరగట్లేదు హౌస్లో, నాకు అర్థం కావట్లేదు. లేదా ఆ డిస్కషన్ ఏమైనా కట్ చేస్తున్నా బిగ్ బాస్ జనాల్లోకి రాకుండా ఉండడం కోసమని ఒక్కరూ డిస్కస్ చేయట్లేదు. ఇంతవరకు 6 వారాలు ఇమానుయేల్ రావలేదు నామినేషన్లో, ఏమవుతుంది, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్స్లో అని డిస్కషన్ రావట్లేదు. ఇమానుయేల్ కూడా భయపడుతున్నాడు, కనపట్ల. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయిందండి. బాత్రూంలో డిస్కషన్ జరిగింది. బాత్రూమ్ డిస్కషను షార్ట్ అండ్ స్వీట్గా నేను ఒక మాటలో చెప్తాను. బాత్రూంలో పెద్ద గొడవ అయింది చూసారా, తనుజ అండ్ ఇమానుయేల్ది. ఆ గొడవలో ఓవరాల్గా నాకు ఇమానుయేల్ పై చేయి సాధించాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇమానుయేల్దే హైలైట్ అక్కడ. మీరు ఎవరు ఏమనుకున్నా, మీరు ఎన్ని కామెంట్ పెట్టుకున్నా, ఎంత దారుణంగా బాధపడ్డా 100% ఇట్స్ ఏ స్టేట్మెంట్, ఒపీనియన్ కూడా కాదు. ఖచ్చితంగా 100 మందిలో నిజంగా బిగ్ బాస్ సరిగ్గా చూసుంటే, నిజంగా బిగ్ బాస్ ఎపిసోడ్స్ సరిగా చూసుంటే బాత్రూంలో తనుజ వర్సెస్ ఇమానుయేల్ జరిగిన కాన్వర్జేషన్లో ఓవరాల్గా పాయింట్ బై పాయింట్ వాళ్ళది వీళ్ళది ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా పై చేయి సాధించింది మాత్రం ఇమానుయేల్. ఎందుకంటే తను మాట్లాడేటప్పుడు ఆవిడేమంటుందంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, 5 పెట్టుకొని ఆవిడ 3 పెట్టుకున్నప్పుడు ఒకటైనా నీకు ఆడించుకున్నప్పుడు నువ్వు 5 పెట్టుకొని 1 కూడా చేయలేదు అనేది గుడ్ పాయింట్. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, అది గుడ్ పాయింట్. దాంట్లో ఈవిడ హైలైట్. తర్వాత సపోర్ట్ గేమ్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ ఈవిడ మాట్లాడతారు చూసారా. నువ్వు రింగుల గేమ్లో నువ్వు సపోర్ట్ చేయలేదని నాకు సార్ దగ్గర నువ్వు నాకు మంది చెప్తే ఎవరు లేరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నాన్నగారు ఒక్కరే, ఇమానుయేల్ కూడా సపోర్ట్ తీసుకోలేదు, స్టాండ్ తీసుకోలేదు అనేసి అన్నావు. అప్పుడు నాకు బాధ అయ్యేదా అనగానే, అవును ఎవరు తీసుకున్నారు ఇక్కడ సపోర్ట్, నాకు ఎవరు సపోర్ట్ నిలబడలేదు, ఎవరికి నిలబడలేదంటే, రింగుల గేమ్లో నువ్వు ఎలా అడిగావు నన్ను, నువ్వు అక్కడే ఉన్నావు, నాకు ఇంకెవరు లేరు అనేసి అడిగావు అంటే, నేను రీతుని అడిగా, అందరిని అడిగాను. ఏంటి అందరిని అడిగేది ఏంటి నాకు అర్థం కాల. సపోర్ట్ చేసింది నీకు ఇంతవరకు భరణి గారు అండ్ ఇమానుయేల్ చాలాసార్లు చేశారు, అది క్లియర్లీ విజిబుల్. భరణి గారు చేసినప్పుడు వెనక పక్క ఆవిడ చేయలేదన్నట్టే బాధపడుతూ చేశారు. ఇమానుయేల్ చేసినప్పుడు కూడా ఇప్పుడు అదే మాట అంటున్నారు. నాగార్జున సార్ దగ్గర అదే మాట అన్నప్పుడు కాలదా, బాధ ఇదా? చేసిన తర్వాత కూడా, సపోర్ట్ చేసిన తర్వాత, స్టాండ్ తీసుకున్న తర్వాత కూడా అలాంటి ఎంత మాత్రం బాధ ఉంటుంది ఎవరికైనా. ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాడు, నేనే క్లారిటీగా చెప్తున్నాను, నామినేట్ అవ్వాలనే ఉంది, నాకు సేఫ్ గేమ్ అనిపించింది, నీది సేఫ్ గేమ్ అనిపించింది, దివ్య నీకు అనిపించలే అంటే దివ్య కూడా అనిపించింది అన్నది. ఎందుకంటే అది తప్పు. 1000% ఆవిడది సేఫ్ గేమ్ లాగా అనిపించడంలో తప్పే లేదు. అది మీలో కొంతమందికి అంతకుముందు వీడియో చూడకపోతే చిన్న క్లారిటీ ఇస్తాం.
వీళ్ళందరూ సేఫ్ గేమ్ అంటున్న మాట ఏంటంటే వీళ్ళు ఎపిసోడ్లో క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఎవరికి అర్థం కాదు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి. ఆయేషా సాటర్డే క్రౌన్ ఉంది చూసారా, ఆ క్రౌన్ తీసుకెళ్ళ డిజర్వ్డా అన్డిజర్వ్డ్ అని చెప్పినప్పుడు దానికి ముందు ఆయేషా అది ఎలాగో అడుగుతాడని తెలుసు కాబట్టి ముందే డిస్కస్ చేసినప్పుడు దివ్య అండ్ ఇమాన్యుయల్తో డిస్కస్ చేస్తూ నేను అన్డిజర్వ్డ్ అని చెప్దాం అనుకుంటున్నాను ఆ అమ్మాయికి, దానికి ఏమైనా పాయింట్లు అని డిస్కస్ చేసుకున్నారట. అన్డిజర్వ్డే చెప్తానని చెప్పిందంట. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, అటు ఇటు తిరిగేసి వచ్చిన తర్వాత సార్ లేపిన తర్వాత ఆయేషాకి ఏమనుకుంటున్నాం అంటే డిజర్వ్డ్ సార్ అమ్మాయికి ఇవ్వచ్చు సార్ అనేది. వీళ్ళు షాక్, ఇదేంట్రా ఇందాక దాకా అన్డిజర్వ్డ్ అనేసి ఇంత సేఫ్ గేమ్ ఆడింది, ఎంత క్లోజ్ ఎలా అయిందిరా, ఇంత గొడవలు అయిపోయి ఆవిడ ఇన్ని మాటలు మాట్లాడేసి నామినేషన్ చేసిన తర్వాత ఈవిడ డిజర్వ్డ్ ఎలా ఇస్తున్నారా, ఇది రివర్స్ స్ట్రాటజీ గేమ్ ఆడుతున్నారు ఈవిడ అనుకునేసి వీళ్ళు సేఫ్ గేమ్ లెక్క కన్సిడర్ చేసుకున్నారు. తప్పే కాదు, ఎందుకంటే ఈవిడ వర్షన్ ఇంకోటి ఉంది. 2 నిమిషాలు కాదు నేను మాట్లాడింది, కొంచెంసేపు 10-10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఇచ్చిన క్లారిటీకి నచ్చి నేను ఆవిడకి డిజర్వ్డ్ ఇచ్చాను. కానీ ఆవిడకి వర్షన్ వీడికి తెలియదు కదా, తెలిసిన వాడు ఏమనుకుంటారు, అంత కాకపోయినా కొంచెంసేపు మాట్లాడితే అంత పెద్ద ఇష్యూది కరిగిపోయి ఎలా రా డిజర్వ్డ్ ఇస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది కదా, వీళ్ళకి అదే వచ్చింది. దాన్నే అన్డిజర్వ్డ్ అని చెప్పి ఎందుకు ఇచ్చావనే పాయింట్తో నువ్వు సేఫ్ గేమ్ ఆడావని అంటున్నారు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను సేఫ్ గేమ్ అని, ఎందుకంటే తనూజ గారి గేమ్ పాయింట్ అంతా ఎలా ఉందంటే కొంచెం ఈవిడికి ఎగనెస్ట్గా వస్తే ఆ ఎగనెస్ట్గా రానికుండా చేస్తున్నారు ఆల్మోస్ట్ అందరినీ. మాధురితో అలే, ఆయేషాతోలే, ఇద్దరితో అలాగే చేస్తున్నారు. ఏదైనా ఎగనెస్ట్కి వస్తున్నారంటే వాళ్ళతో బాగుండడము, వాళ్ళని కట్ చేయడం కోసం ట్రై చేయడం, వాళ్ళతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేసేస్తున్నారు క్లియర్గా, వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా. అదే స్ట్రాటజీ, అది మనకు కనపడినంత వరకు ఓకే, మనకు కనపడినంత వరకు ఓకే, మనం చూస్తున్నాం 360 డిగ్రీస్లో. కానీ ఆ హౌస్లో వాళ్ళకి కనపడితే అది ఫెయిల్ అయినట్టే. ఇక్కడ నాకు నచ్చలేదు ఈ పర్టికులర్ పాయింట్లో. ఇమాన్యుయల్ది బాత్రూమ్ డిస్కషన్లో బాగా మాట్లాడాడు. తర్వాత రమ్యకి ఎందుకు ఇచ్చావు, కావాలని రమ్యకి ఇచ్చావు, కళ్యాణ్కి ఇచ్చావు, నన్ను నామినేట్ చేయించడానికి అంటే ఇక్కడ కూడా ఇమాన్యుయల్ మాట్లాడిన మాట ఆర్గ్యుమెంట్ బాగుంది. అరే నీకు ఇచ్చాను, మరి రమ్యకి ఇవ్వకపోతే పార్షియాలిటీ లాగా ఉంటుంది కదా, అందుకని ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, రమ్యకి ఇవ్వకుండా ఉండడానికి పాయింట్ ఏంటి అంటే తనుజాకి ఈవిడికి పడలేదు, తనుజ అంటే పడట్లేదు నామినేట్ చేయడానికే సిద్ధంగా ఉన్న తనుజాకే అడిగితే స్లిప్ ఇచ్చినప్పుడు రమ్యకి ఏరగా బాగుంది, ఇప్పుడు ఇవ్వడానికి ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు, పాయింటే కదా, దాంట్లో తప్పేంటి, తన ఇష్టం తను ఇస్తాడు, నీకే ఇచ్చాడు కదా, నువ్వంటే పడదు, నామినేట్ చేయాలని అనుకుంటున్నాడు, నీకే ఇచ్చాడు. నెక్స్ట్ జరిగి తనుజ ఇమాన్యుయల్ వచ్చి తనకిచ్చా, అవునులే నువ్వు సేఫ్గా ఉండాలి కదా అందుకని ఇచ్చావు. ఇమాన్యుయల్ ఈ రోజు జరిగిన నామినేషన్ అదే కదా, సేఫ్గా ఉండడమే కదా ఈ రోజు జరిగిన నామినేషన్, అందరూ మనం సేఫ్గా ఉంచుకోవడమే కదా, అందుకని కదా అన్ని బెలూన్స్ కొట్టింది, అన్ని బెలూన్స్ పగలగొట్టింది, ఇంకెందుకో అనేసి ఆయన అన్నాడు. తనుజ గో హెడ్ అని ఇద్దరు అనుకున్నారు. ఆ తర్వాత సరికి ఆయన ఎవర్ కేర్, ఆయన ఎవరు బాధ అనగా ఇద్దరు సేమ్ డైలాగ్ కొట్టుకున్నారు. తర్వాత ఇమాన్యుయల్ వితిన్ మినిట్స్లో మారిపోతే, అదే ఆ ఆయేషా విషయంలోనే డెసిషన్ మేకింగ్ వితిన్ మినిట్స్లో మారిపోతే ఎవరికైనా సేఫ్ గేమ్ కానీ అనిపిస్తుంది కదా, ఇలాంటి పర్సన్ కోసం స్టాండ్ తీసుకున్నానా, ఇలాంటి పర్సన్ కోసం ఉన్నానా అని బాధేసింది. తనుజ ఎవరి కోసం స్టాండ్ తీసుకోలేదన్నమాట గుండెలు వేలిపోయింది మనకి. అదేంద్రా ఇన్నిసార్లు స్టాండ్ తీసుకున్నాను, నీ కోసం వాటర్ పోయలేదు, నీ కోసం నేను పూల్ టాస్క్లో బెడ్ టాస్క్లో సేఫ్ గేమర్గా మిగిలిపోయానంటే సేమ్ నువ్వు చేసావు చేయలేదు అనలేదని సాఫ్ట్గా మాట్లాడినా కూడా అయిపోద్ది. ఆవిడదే రైట్ అనిపిస్తుంది. ఎక్కడ చేశారు, ఎవరు తీసుకోలేదు, ఈవెన్ పూల్ టాస్క్లో కూడా నువ్వేం చేసావు అన్నట్టు మాట్లాడింది. అతని పక్కనే ఉంటుంది సంజన గారు పక్కనే తనుజ గారిది ఉంటే అక్కడ పోయలేక మనోడు డెమాన్ దగ్గరికి శ్రీజ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోసాడు. ఆవిడ పోయలేక 1-2 సార్లు ఆయన పోసినప్పుడు ఈవిడ భరణి గారు పోసినప్పుడు ఆయన పోసాడు. అండ్ బెడ్ టాస్క్లో కూడా రీజన్ చెప్తానే ఉండు, ఆవిడకి ఇమ్యూనిటీ ఉంది అని చెప్పుతున్నా కూడా ఆవిడని తోయడానికి వెనకడు చేశాడు బికాస్ ఆఫ్ బాండింగ్. అది కూడా క్లియర్గా చెప్పాడు, నీకు సపోర్ట్ చేసిన ప్రతిసారి సేఫ్ గేమర్గా మిగిలిపోయినాను నేను, అయినా కూడా ఆవిడ నువ్వేం చేయలేదు అన్నట్టు మాట్లాడారు. నాకు సార్ దగ్గర కూడా అదే అన్నారు, ఎవరికైనా కాదు తప్పండి. తనుజ గారిది భరణి గారు రిలేటెడ్గా అనడం, ఇమాన్యుయల్ రిలేటెడ్గా చేసినా చేయలేదని వీళ్ళిద్దరు రిలేటెడ్గా అన్న ప్రతిసారి ఆవిడ తప్పే, అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే ఎప్పటికీ తప్పే. బాత్రూమ్ పాయింట్లో ఆవిడ అసలు రైటే లేదు. నెక్స్ట్ అయిపోయింది. తర్వాత సరికి నాకు ఇప్పుడు ఈ మాట కూడా అనింది, స్వీట్ పాయిజన్ అంటారు నువ్వే అని ఇద్దరు అనుకున్నాను, స్వీట్ పాయిజన్ నువ్వే అనేసి. ఆ తర్వాత ఇమాన్యుయల్ నేనా నాకు సార్ దగ్గర స్టాండ్ తీసుకోడు అంటే బాధ అనిపించిందా, నాకు బాధ అనిపించిందా, ఎందుకు నిలబడ్డా నీ కోసం, ఎందుకు చేసుకున్నా ఇన్ని టాస్క్లో సపోర్ట్ ఎందుకు చేశా, గుర్తుపెట్టుకో. తనుజ నా కోసం ఎవరు ఆడలేదు అంటుంది, సూపర్. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్ నా పక్కన ఉన్న నీ దాంట్లో పోయకుండా వేరే దాంట్లో పోసాను, అది ఆల్రెడీ చెప్పేసాను, అయిపోయింది. తనుజ వెళ్ళిపోయింది. ఈ పాయింట్లో అసలు ఆవిడ వ్యాలిడ్ పాయింట్లో మాట్లాడాలి. వెళ్ళిపోయిన తర్వాత కూడా దివ్యతో మాట్లాడు, దివ్య ఒక పాయింట్ అడుగుతుంది, అది కాదు కళ్యాణ్కి ఇవ్వకుండా నువ్వే నామినేషన్ చేసి ఉండొచ్చు కదా అనగానే ఇమాన్యుయల్ అంటాడు, ఒకటే పాయింట్ ఉండింది నా దగ్గర, అది ఆగుతా, నెక్స్ట్ వీకైనా నేను చేస్తాను కదా,
ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వాడు చేస్తే తెలుస్తుంది కదా, ఆ పక్కనే ఉండి క్లోజ్గా ఉన్న పర్సన్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాడు ఏం పాయింట్లు చేస్తాడో చూద్దాం అనుకోని నేను అనుకున్నా. అది యాక్చువల్గా పాయింట్ ఏం లేదు మామ, ఓవర్ హింట్స్ స్పాయిల్ చేస్తుంది గేమ్ని, అందరు గేమ్స్ స్పాయిల్ చేస్తుంది. అవి టాప్లో ఉందనేసి క్లియర్గా అర్థమైపోయింది. త్రూ హైపర్ ఆది, త్రూ ఆయేషా, అన్ని రకాలుగా. ఆటోమేటిక్గా టార్గెట్ గేమ్ ఆడకపోతే ఇమానుయల్కి వర్కౌట్ కాదు. 6 వారాల నుంచి నామినేషన్ లేడు. సో టార్గెట్ గేమ్ ఆడే టైంలో వీళ్ళిద్దరికి ఫస్ట్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. పెట్టాలని తను ఫిక్స్ కావాలి, తను వచ్చి వేస్తానేసరికి ఇంక సాలరా చూద్దాం, లెట్స్ సీ, తర్వాత మన ప్లాన్ వేద్దామని ఫిక్స్ అయ్యాడు. అప్పుడు అతను స్టాండ్ ఎలాగైనా తీసుకోవచ్చు, ఇటైనా తీసుకొని ఏదైనా చేద్దాం, ఫస్ట్ అతను వచ్చాడు కదా కానీ వేని చూద్దాం అనేది ఒక స్ట్రాటజికల్ మూవ్ వేస్తాడు. సరే మనం వేయకుండా అతని చేత వేపిద్దాం, అతనే వేస్తా అన్నాడు, మనకేం పోయేదేముందని. ఓవరాల్గా ఇమాన్యుయల్ గేమ్ నేను మొన్నే చెప్పా, తనూజాతో రైవల్రీకి స్టార్ట్ చేశాడు అంతే. ఈవెన్ కళ్యాణ్ కూడా తనూజాతో రైవల్రీ కోసం చేస్తున్నట్టుగా ఉంది. మీకు అర్థం కావట్లేదు మామ, కొన్ని వాళ్ళ బిహేవియర్ క్వైట్గా చేంజ్ అయిపోతుంటే మీకు అర్థం చేసుకోవాలా. ఏదో హింట్లు ఎవరో చెప్పిన మాటలకి క్లియర్గా చేంజ్ అయిపోతుంది స్టెప్ బై స్టెప్. ఎప్పుడైనా చాలా మిస్టేక్స్ భరణి గారు చూడండి, కొన్ని చెప్తాను, సత్యాలు చెప్తాను నేను. ఇప్పుడు తనూజ గారు మిస్టేక్స్ ఎప్పుడు చేయలేదా? భరణి గారు రిలేటెడ్గా చేయలేదా? అంతకుముందు నామినేషన్ రీజన్స్లో కొన్ని మరీ సేఫ్గా ఎప్పుడు చేయలేదా? సుమన్ శెట్టి వేసినట్టుగా, సుమన్ శెట్టి గారి లాగా చాలా మిస్టేక్ చేశారు కదా, కళ్ళ ముందే మిస్టేక్ చేశారు కదా. అంతెందుకు కళ్యాణ్తోనే మిస్టేక్ చేసినవి ఉన్నాయి. కళ్యాణ్నే ఆట ఆవిడ వల్ల ఓడిపోతే కళ్యాణ్ మీద విసిరేసిపోయింది. అవన్నీ కనిపించలేదా కళ్యాణ్కి? అప్పుడు నామినేట్ చేయాలని అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? పర్టికులర్గా ఇప్పుడే ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నాడు? బికాస్ టార్గెట్ గేమ్ ఆడాలి అనుకుంటున్నారు, తప్పే లేదు. నేను అసలు తప్పట్లే, ఇమానుయల్ తప్పట్లే, కళ్యాణ్ తప్పట్లా, కానీ వాళ్ళు అనుకున్నది అది. దాంట్లో భాగంగా వేటాడుతున్నారు. ఏదో ఒక రీజన్ దొరకాలా, వేయాలి, 1 versus 1 అవ్వాలి, కొంచెం అగైనెస్ట్ అవ్వాలి అనే సెన్స్లో ట్రై చేస్తున్నారు. అంతకుముందు తప్పులు చేయలేదా? అంతకుముందు వేయడానికి లేదు వీళ్ళ కళ్యాణ్కి వచ్చేటి సార్లు ఉన్నాయి. తర్వాత సరికి అయిపోయిన తర్వాత మాధురి గారు తనూజ గారితో ఇమానుయల్ అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది, నాకు కూడా కరెక్ట్ అనిపించింది అనేసి అంటారు. ఈవిడ పాపం కొన్ని ఛాన్స్ తీసుకొని ట్రై చేస్తున్నారు, మంచి చెడు అని డైరెక్ట్ చెప్తున్నారు. దానికి వీళ్ళిద్దరు క్లోజ్నెస్, వీళ్ళిద్దరు ఫేక్ బాండింగ్ అస్సలు నచ్చట్లేదు. ఆవిడ డైలాగ్ ఏంటంటే, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు రాజు అనగానే నాకు అంటుంది, నాకు సర్రం కాలుతుంది రాజు అనగానే. రాజు రాజా అనే ఆ ఫేక్ బాండింగ్ క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటూ మాట్లాడడం అరాచకం. నెక్స్ట్ వచ్చరికి కరెక్ట్ ఊరికి మాకు అరిపి ఒక నా చేత ఏంటి నువ్వు ప్రతి ఒక్కరికి ఇదే చెప్తావు రాజు అనేసి సీరియస్గా అంటుంటే ఆవిడ నువ్వు తిను నేను ఇంకేమన్నా అంటాను, నోరు జారుతాను, జారు ఏం కాదు నువ్వే కదా అంటుంది. ఫుల్ క్లోజ్ ఇద్దరు. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ మాధురి గారితో మాట్లాడుతూ ఏమేమి రీజన్స్ వల్ల నామినేట్ చేద్దాం అనుకున్నాడు రీజన్స్ చెప్పారు. ఇక్కడ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనోడిది ఇదన్నీ వరస్ట్ పాయింట్లు. నేను ఇప్పుడు రేపు కూడా ఇదే మాట చెప్తా, కళ్యాణ్ తనూజ గారిని నామినేట్ చేయాలి అనుకోవడం చాలా తప్పు. క్లియర్గా తనకు స్టాండ్ తీసుకుంది, తనతో బాగుంది, తన కోసమే కన్ఫెషన్లో స్టాండ్ తీసుకుంది. క్యాప్టెన్సీ టాస్క్లో క్యాప్టెన్సీ చీటింగ్ చేశారని చెప్పినా కూడా ఈవిడ ఒక్కసారి కూడా నెగిటివ్గా చూడలేదు. అదే మంచితనంతో ఉంది. దాంతోపాటుగా రమ్య దగ్గర తీసుకున్నది, మాధురి గారి దగ్గర స్టాండ్ తీసుకున్నది, ఇమానుయల్ దగ్గర, దివ్య దగ్గర, అందరి దగ్గర స్టాండ్ తీసుకున్నది తనూజ. అది నేను చెప్పాల, కళ్యాణే చెబుతూ చిన్న పాయింట్కి నామినేట్ చేయడం ఓన్లీ ఫర్ రైవల్రీ, అంతే, ఓన్లీ ఫర్ రైవల్రీ. అంతకుముందు బొచ్చెడు తప్పులు చేసినప్పుడు వేయలేదు. ఇప్పుడు ఆవిడ సిచ్యువేషన్స్ వీళ్ళకి ఇంట్లో వచ్చిన తర్వాత వీళ్ళు వేస్తున్నారు. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ మాత్రం వీళ్ళు నామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బికాస్ తను టాప్లో ఉందని ఇమానుయల్కి తెలిసింది, కళ్యాణ్కి తెలిసింది, కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ గేమ్. అది క్లియర్గా బయట పడతామమ్మా. బయట పడుద్ది అనుకున్నప్పుడు కొన్ని రోజులు మళ్ళీ క్లోజ్గా ఉంటారు. దట్ ఈస్ స్ట్రాటజీ, గేమ్. అర్థం చేసుకోండి. నేను తప్పే పట్టట్లా, కానీ చిన్న పాయింట్ పట్టుకొని స్లోగా వెళ్ళి ఒక టైంలో బిగ్ పాయింట్ పట్టుకొని నామినేట్ చేస్తే తెలిసి తెలియకుండా అవ్వద్ది. సిల్లీ పాయింట్లు పట్టుకొని అంతకుముందు ఇలాంటి కంటే బొచ్చుడు పాయింట్లు వీళ్ళ ముందే జరిగి వాటన్నిటికి కాకుండా పర్టికులర్ వైల్డ్ కార్డ్స్ వచ్చి టాప్ అన్న తర్వాత వేయడానికి చూసారుగా, అది రాంగ్ అనిపిస్తుంది. పర్టికులర్గా కళ్యాణ్ ఇంత క్లోజ్గా ఉండి వేయడం రాంగ్. ఇమానుయల్ నేను రాంగ్ అనిపించలే పెద్దగా, ఎందుకంటే ఇమానుయల్ కొంచెం సైడ్ అవుతూ వచ్చింది చాలా రోజుల నుంచి. దాంతోపాటుగా అతను నచ్చట్లేదు నామినేట్ చేస్తారని 2-3 సార్లు అంతకుముందు చెప్పాడు. ఇది వేరుగా ఉంటుంది, కొంచెం క్లోజ్ అయిపోయారు. భరణి గారికి అతను ఇది వాడకపోవడం, ఆవిడికి కోపం ఉంటుంది, దీనికి భరణి గారికి వాడలేదు కాబట్టి ఆవిడ నాతో బాగుండరేమో అనే ఉద్దేశం ఉంటుంది. ఇవన్నీ కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది వాళ్ళకి. దానికి రీజన్స్ ఎన్ని చెప్పాడు. ఆయేష్ అది ఒక రీజన్ అన్నాడు, ఏది సేఫ్ గేమ్ ఆడింది, అన్డిజర్వ్డ్ కాడ. తర్వాత సుమన్ అన్నకి నువ్వు సేఫ్ రీజన్, ఎంత దారుణం అంటే కళ్యాణం, సుమన్ అన్నకి నువ్వు చెప్పిన రీజన్ బాగలేదు అనే పాయింట్ మీద తనూజ గారిని నామినేట్ చేయాలనుకున్నానంటే ఎంత సిల్లి. మరి ఇతను చెప్పిన పాయింట్ సంజన గారికి బాగలేదు కదా.
సంజన గారికి బాగాలేదు కదా, అంత స్ట్రాంగ్ పాయింట్ కాదు, ఫస్ట్ ఇద్దరితో పోల్చుకుంటే కొంచెం చీప్ పాయింట్ అనేసి అన్నాడు కదా ఇతనే. సుమన్ శెట్టి గారికి నామినేట్ చేసే దాంట్లో తనుజ గారి తప్పు ఉంది, అంటే చిన్న రీజన్ చెప్పొద్ది, కానీ చిన్న రీజన్ అయినా దానికి లాజిక్ బిహైండ్ దట్ ఏంటంటే రాము అండ్ సుమన్ శెట్టి గారు అక్కడ ఏం చేయాలా, ఎవరిదైతే స్ట్రాంగ్ రీజన్ ఉందో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఒకరికి స్ట్రాంగ్ రీజన్ ఒకరికి సిల్లీ రీజన్ చెబితేనే వీలు కాకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. సో అలాగే జరిగింది కదా, అలాగే చేసేటప్పుడు చేశారు తప్పించి మామూలుగా చేసి ఉండరు. సిల్లీ రీజన్ చెబితేనే ఒక పక్క స్ట్రాంగ్ది యాక్సెప్ట్ చేస్తారు అనే పాయింట్లో కూడా చెప్పుండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ టాస్క్ అలాంటిది. కానీ ఇక్కడ సంజన గారికి అతను చెప్పిందే సిల్లీ రీజన్, అతనే యాక్సెప్ట్ చేస్తాడు. మరి ఆ రీజన్ చెప్పిన దానికి నీ ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్, నీతో బాగుంటుంది, ఆ చిన్న రీజన్ నామినేషన్లో మంచి రీజన్ చెప్పలేదు అనే పాయింట్కి నామినేట్ చేస్తారా? ఇతను చీట్ చేసి బ్యాక్ స్టాప్ చేశారన్న డెమాన్ని అండ్ రీతును మాత్రం నామినేట్ చేయడంట. ఇతనికి డైరెక్ట్గా ఎఫెక్ట్ కాకుండా ఉన్న పర్సన్ తనూజ గారు చేసిన దానికి చిన్న నామినేషన్కి ఈయన నామినేట్ చేస్తారంట. ఆయేషా గారికి ఆవిడేదో చేసిందంట, దానికి నామినేట్ చేస్తారంట. అంటే ఏంటది? రైవలరీ కోసం ట్రై చేయడం తప్పించి అది క్లియర్ కనపడుతుందిగా. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత మాధురి గారు రమ్యాని చేయొచ్చు కదా అంటే, ఈ వీక్ రమ్యాని వదిలేసా, ఎన్ని ప్రొవైడ్ చేసినా ఏం చేసినా ఎన్ని మాట్లాడినా అంట. ఎందుకు వదిలేశారు మరి? తనుజ గారిని ఎందుకు పట్టుకున్నారు? నెక్స్ట్ కళ్యాణ్ ఈ వీక్ అయిపోయింది కదా, ఆయేషా గారు గౌరవ్తో మాట్లాడుతూ పర్సనల్గా అటాక్ చేసింది రమ్య తనుజని. ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈవిడికి తెలుసు ఈవిడ కూడా టార్గెట్ పెట్టుకుని తనుజని పెట్టుకుని వచ్చింది కాబట్టి ఆవిడ కూడా అలాగే వచ్చిందని అర్థమయ్యి డిస్కస్ చేస్తూ ఉంది. రమ్య అలా చేసింది, వచ్చిన రోజు నుంచి అంటుంది తను వెళ్ళేదాకా తననే నామినేట్ చేస్తానని. ఎంత ఓవర్ చూడండి ఒక్కొక్కరు. మనకి టెలికాస్ట్ చేయాల బిగ్ బాస్. రమ్య గారంట నామినేషన్స్లో వెళ్ళేదాకా, నామినేషన్ అయిపోయిన తర్వాత వెళ్తా అన్నారంట, వెళ్ళేదాకా తననే నామినేట్ చేస్తానండి తనుజని. చేయండి, క్లియర్ స్ట్రాటజీ. తనుజ 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 అని వెళ్తూ ఉంటే ఒకనొక టైంలో తనుజ హేటర్స్ అందరూ ఈవిడికి సపోర్ట్ చేసే అవకాశం ఉందన్న స్ట్రాటజీతో వెళ్తున్నారు. తప్పుంటే తప్పు ఎత్తు చూపించచ్చు, కానీ పదే 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 అదే స్ట్రాటజీతో చేస్తూ వెళ్ళారనుకోండి, ఒక్కసారిగా డౌన్ఫాల్ అయ్యి వెంటనే వెళ్ళిపోతారు. రమ్య గారు చూస్తూ ఉండండి, ఎఫెక్ట్ అలా కొడద్ది. ఆ స్ట్రాటజీతో ఉన్నారు ఆవిడ. నెక్స్ట్ వచ్చరికి ఆయేషా ఫేక్గా ఉన్నారు మాధురి గారు ఏంటి ఎంత ఫేక్గా ఉన్నారు నాకు అర్థం కదా, తన ఫేస్లోనే కనపడుతుంది అనేసి గౌరవ అది అన్నారు. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కూడా ఈవిడిది ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్. మాధురి గారి లాస్ట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఏంటంటే ఖచ్చితంగా సేఫ్గా కనపడుతున్నారు, ఖచ్చితంగా ఫేక్గా కనపడుతున్నారు. ఫస్ట్లో ఏదైనా ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో నువ్వు ఏదైతే హౌస్లో ఉంటావో దట్ ఈజ్ యూ. రాను హింట్లు త్రూ ఎవరో చెప్పిన దాని త్రూ సాఫ్ట్గా అయిపోయింది ఆవిడ. చూడండి నాకుసారి చెప్పిన దానికి ఎంత సాఫ్ట్గా తయారయ్యారు. అందరినీ అమ్మ నాన్న పెరిగాను కలిపి పెట్టడం, ఒక్కరిని తుస్కారంగా ఒక మాట మాట్లాడలేదు, ప్రతి చోట స్టాండ్ తీసుకుంటారు. ఇదంతా వెరైటీ గేమ్. సేఫ్గా ఫేక్గా కనపడుతున్నారు అనడం నిజం. ఇది ఇంకొక వారంగానే కంటిన్యూ చేశారనుకోండి, ఇంకా అది నమ్మతం, అదే నిజం లేరా అని. సో ఎలాగైనా నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయింది. మార్నింగ్ సాంగ్ వచ్చింది, మాస్ మాస్ నాగార్జున సార్ సాంగ్ వచ్చింది, అందరూ డ్యాన్స్ చేస్తారు. తర్వాత సరికి సంజన గారు తనుజ రిలేటెడ్గా అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా తలకెక్కిన మాటలు మాట్లాడారు, వెరీ రూడ్గా మాట్లాడారు. ఆవిడికి వేసింది కళ్యాణ్ అనే పర్సన్ జస్ట్ నామినేషన్. ఇందాక తనుజ గారు ఇమాన్యుల్తో మాట్లాడినప్పుడు తనుజ గారిది పై చేయి కాదు ఇమాన్యుల్దే పై చేయి అని చెప్పాను, కానీ సంజన గారితో మాట్లాడినప్పుడు మాత్రం తనుజ గారిదే పై చేయి అనిపించింది నాకు. మంచి పాయింట్ మాట్లాడారు, స్ట్రాంగ్ పాయింట్ మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం కళ్యాణ్ కూడా సంజన గారితో మాట్లాడిన మాటలు ఇచ్చి పడేశాడు అన్నంత సీరియస్ అయ్యాడు. ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ మేడం అంటూనే మాధురిని కానీ ఈవిడిని కానీ మేడం 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 అంటున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఈవిడ చేసిన పనులకి, ఈవిడ మాట్లాడిన మాటలకి, లూజ్ టంగ్కి కళ్యాణ్ వెనక ముందు కూడా ఏం మాట్లాడుకోకుండా సేమ్ ఏజ్ వాళ్ళతో మాట్లాడితే ఎంత రూడ్గా మాట్లాడతాడో, ఎంత సీరియస్గా మాట్లాడతారో అంతే సీరియస్గా కళ్యాణ్ మాట్లాడడం ఫస్ట్ టైం చూసాం. చాలా సీరియస్గా మాట్లాడాడు, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు అన్నట్టుగా చేతులు చూపిస్తూ మాట్లాడాడు. ఎందుకంటే వాడు అట్లా మాట్లాడుతున్నారు. ఆయన ఏం చేశాడు, కళ్యాణ్ ఏం చేశాడు, నామినేషన్ చేశాడు. నామినేషన్స్ క్యాజువల్గా నువ్వు ఏ పాయింట్ పెట్టినా అక్కడ నామినేట్ చేసుకోవచ్చు, జనాలు జడ్జి చేస్తారు. ఒక్క నామినేషన్ తీసుకోలేక సింగిల్ నామినేషన్. ఈవిడ నామినేషన్ రీజన్ ఏమన్నా బాగుందా మొన్న భరణి గారికి? ఎప్పుడు బాగుందా? నాకేం నచ్చలేదు. అలాంటిది మీరు వేసినట్టే కదా అతను కూడా వేస్తాడు. ఒక రీజన్ చెప్పాడు, ఆ రీజన్ అంత బాగుందని నేను కూడా అంటలే, నేను కూడా క్రిటిసైజ్ చేస్తున్నా. కానీ అక్కడ ఉన్న వ్యక్తి తీసుకొని మూవ్ ఆన్ అవ్వాలి. కానీ ఆ నామినేషన్ వేశాడు అనే దాని మీద కక్ష కట్టినట్టుగా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానంటే ఎవరు పడతారు? అక్కడ మాట్లాడొచ్చు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి. ప్రొఫెషన్ని తీసుకొని వస్తారు, సెలబ్రిటీస్ అంటారు, పాయింట్ మాట్లాడదాం. దాంతోపాటుగా తనుజ గారిని తీసుకొని వస్తారు, నిఖిల్ని తీసుకొని వస్తారు. ఎందుకు అవన్నీ?
ఆ నోటు దోల ఎందుకు? ఓన్లీ నాకు సార్ ఏదైనా చెబితే ఏదైనా కంటెంట్ తగ్గింది అన్నప్పుడే సంజన గారి నుంచి ఇవన్నీ వస్తాయి. అనవసరమైన ఈవెన్ ఇక్కడ ఎపిసోడ్లో వేయలేదు కానీ ఆవిడ నెగిటివ్ వద్దని, ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత దీని మీద సపరేట్గా మార్నింగ్ అంతా చూసి నా రాసుకొని వీడియో చేయలే. ఇమాన్యుయల్ బాత్రూంలో అంటాడు, నువ్వు అసలు అన్నీ తప్పులే చేస్తున్నావు, ఏంటి మమ్మీ అర్థం కావట్లా, నీ పాయింట్ కరెక్టే ఉంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఈ మాటలు వదిలేస్తున్నావు. అప్పుడు వాళ్ళది రైట్ అనిపిస్తుంది, ఇప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంది, నువ్వు మాటలు వదిలేస్తున్నావు. ఆవిడ అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక పాయింట్ చెప్తానండి ఫాస్ట్గా, ఇంక అయిపోయింది, ఇంకంతే, ఇంకేం ఎక్కువ ఉండదు ఎపిసోడ్. సంజన గారు మాట్లాడే మాటలు చూడండి. అతను లేడు, బాత్రూంలో ఉన్నాడు, బాత్రూమ్ నుంచి వింటున్నాడు. ఏమంటుందంటే తనుజ రిలేటెడ్గా తనుజాని ఇంప్రెస్ చేయడానికి నాకు చేశాడు. అసలు ఏమన్నా లాజిక్ ఉందా? బ్రెయిన్ నుండి మాట్లాడినవి సంజన గారు తనుజాని ఇంప్రెస్ చేయడానికి చేశారని ఎట్లా అంటారు? 2 రోజుల నుంచి వీడు నాకు దూరంగా ఉన్నాడని ఆ ముందు రోజే కదా, నాకు సార్ ముందే కదా ఆవిడ బెటర్ లాడ్ ఇచ్చి చెప్పింది. 2 రోజుల నుంచి దూరంగా ఉన్నాడు, నాతో సరిగా మాట్లాడట్లేదు, వీళ్ళందరూ చెప్పిన వాటికి నమ్మి అని. అక్కడ క్లారిటీ వచ్చిందా? నామినేషన్స్లో ఆవిడనే చేయడానికి పోయాడని మీ కొడుకే కదా చెప్పాడు, ఇమానియలే చెప్పాడు కదా. దాంతోపాటుగా స్పాట్లో ఒప్పుకున్నాడు కదా రమ్య చేసేసింది ఆల్రెడీ అని. మరి ఇంకేంటి ఆవిడని ఇంప్రెస్ చేయడానికి మిమ్మల్ని నామినేట్ చేయడం అనేది ఏమన్నా లాజిక్కా? క్లియర్గా తెలిసిపోతుంది కదా. అంటే ఇరికించాలి, ఇరుకును పెట్టే మాటలు మాట్లాడే వాళ్ళకి కాలాలంటే వేరే వాళ్ళని అటాచ్ చేసి మాట్లాడాలి. తనుజాని అటాచ్ చేసి మాట్లాడితే ఇతను కాలద్ది, నామినేషన్ వేశాడు కదా హింసిద్దాం అన్నట్టుగా మాట్లాడడం ఎందుకు? అవన్నీ నార్మల్గా అక్కడ నాకు ఎక్కడ సంజన గారు తప్పు అనిపిస్తుంది అంటే ఇదే పాయింట్లు ఇవన్నీ. నేను నామినేషన్స్లో మాట్లాడితే నేను ఒక్క మాట కూడా నెగిటివ్గా చెప్పలేకపోయినా, ఎందుకంటే నామినేషన్స్ ఆర్ కామన్. ఇవన్నీ అనుకుంటారు సెలబ్రిటీస్ వెనక తిరుగుతున్నాం అనేది, ఇలా చేసి చూపించింది, వాటన్నిటికి తప్పట్ల. ఈ మాటలన్నీ కూడా ఆవిడ ఆ రోజే మాట్లాడాలి, నామినేషన్ టైంలో మాట్లాడాలి. అంత అయిపోయిన తర్వాత ఇంకా సాగదీస్తూ ఇంకా వేధిస్తూ ఉంటుంది ఎందుకు? ఒక నామినేషన్కి అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఇక్కడ ఎందుకు మాట్లాడతారు? ఇంకా పాయింట్లు చూడండి ఏమన్నారు. నేనేం సుమను రాము అని కాదు అంటే వాళ్ళేం తక్కువ, వాళ్ళే బాగా మాట్లాడుతున్నారు ఈ మధ్య ఈవిడికంటే. సుమన్ అని అనుకున్నారా? సాఫ్ట్ టార్గెట్ చేయడానికి పిల్లలని ముద్దు చేస్తే నాకే వేస్తారా? ఏ నామినేషన్ వేయకూడదా? నేను నార్మల్గా కళ్యాణ్ రిలేటెడ్గా నిన్న కానీ ఈరోజు కానీ చెప్పింది నామినేషన్ రీజన్ నాకు నచ్చల. కానీ నామినేషన్ చేయకూడదు అనేంత రీజన్ కాదు అది, అంత దారుణమైన రీజన్ కాదు. ఇతనికి మాధురి గారితో పెద్ద పాయింట్ ఉంది, రమ్యతో పెద్ద పాయింట్ ఉంది అనే పాయింట్ మీద సంజన గారిది చిన్నదిలా కనపడింది తప్పించి అసలు నామినేటే చేయకూడదు అనేంత పాయింట్ కాదు. ఆవిడలో క్లియర్ డిఫరెన్సెస్ కనపడ్డాయి. ఏం క్లియర్ డిఫరెన్సెస్ కనపడ్డాయి? మాధురి గారికి క్లియర్గా అడుగుతుంటే మాధురి గారు మిస్టేక్ చేశారు అన్నా కూడా సంజన గారు స్టాండ్ తీసుకోలేదు. మిస్టేక్ అని చెప్పట్లేదు, కొంచెమే కదా తినింది అంటున్నారు. అలాంటి 2-3 తీసుకున్నారు ఆవిడ, సిచ్యువేషన్స్ మార్చారు. అలాంటిది ఎందుకో సాఫ్ట్ అయిపోయారు, వైల్డ్ కార్డ్ చుట్టూ తిరుగుతున్నారు అనేది నిజం. ఆ రీజన్తో చేయొచ్చు కానీ అది స్ట్రైట్గా చేయలేకపోయాడు. మాధురి గారికి ఇంకా గట్టి రీజన్ ఉంది కదనేది నా పాయింట్. అంత సిల్లీ కాదు. ఒకవేళ ఏది వేసినా అక్కడ మాట్లాడాలి, అయిపోయిన తర్వాత ఇంకా డ్రాగ్ చేసేది ఏంటని. ఇంకా చూడండి, నిఖిల్ వచ్చాక కళ్యాణ్ని పట్టించుకోవట్లా తనుజ, బయటికి రా, దాక్కొని మాట్లాడుకు, దాక్కొని వెనకవాకు, బయటికి రా అంటుంది. నిఖిల్ వచ్చాక కళ్యాణ్ని పట్టించుకోలేదంట. క్లియర్గా కళ్యాణ్, నేను ఎందా చెప్పిన పాయింటే, నిఖిల్ వచ్చాక కళ్యాణ్ని పట్టించుకోకపోవడం ఏంటి? వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదు అనేసి ఆవిడే చెబితే తనుజానే చెప్పింది సరిగా మాట్లాడట్లేదు కళ్యాణ్ అని. మళ్ళీ నిఖిల్ వచ్చేసరికి ఇతను పట్టించుకోలేదు అంటది. నాకు అర్థం కదా. పట్టించుకోకపోతే అసలు ఏమన్నా ఉందా? కావాలని వాళ్ళని గెలికి బాధ పెట్టి వాళ్ళని ఏదో చూకమనే మాటలు మాట్లాడాలి నోటుకొచ్చిన అని కాకపోతే ఇతను ఈవిడ నామినేట్ చేస్తే తనుజ బాగా ఆనందపడింది ఏంటి? తనుజని ఇంప్రెస్ చేయించడానికి ఏంటి? మరీ సిల్లీ పాయింట్ కాకపోతే, గలీజ్ పాయింట్ కాకపోతే కళ్యాణ్ వచ్చాడు, సరే విందాం డైరెక్ట్గానని. అప్పుడుదా చాటుగా అంటున్నాడు సంజన కళ్యాణ్తో. వెంటనే నైట్ కూర్చొని తనుజతో మాట్లాడేశాడు. అక్కడ మాట్లాడింది తనుజతో, ఇతను మాట్లాడడానికి వెళ్ళాడు. అది కూడా ఏంటి, బతిమలాడి మాధురి గారు తీసుకెళ్తే అక్కడ కూడా తనుజతో డైరెక్ట్గా ఇతను మాట్లాడలేదు, మాధురితో మాట్లాడుతున్నా, ఆవిడ కూడా మాధురితో మాట్లాడుతూ ఇలా మాధురితో చెప్తుంటే మాధురి గారు మధ్యవర్తిత్వం చేస్తున్నారు అక్కడ. అప్పుడు మాధురి గారు అంటే లేదు నేనే మాట్లాడానని చెప్తారు. మాధురి గారు, నువ్వు అమ్మాయి విషయంలో నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే పాయింట్ మాట్లాడింది. ఆ అమ్మాయి విషయంలో నిఖిల్తో మాట్లాడుతుందనే పాయింట్, తనుజ గారి పాయింట్ తీసుకురావడం నువ్వు కరెక్ట్ కాదని ఏదైతే చెప్పిందో మాధురి గారు సూపర్ అండి. చెప్పడమే కాకుండా ఆ వర్డ్స్ టేక్ బ్యాక్ తీసుకో, ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోవాల్సిందే. దోస్ వర్డ్స్ నీ నామినేషన్ రాంగ్ అని ఫైట్ చేయి, అంతే. నీ నామినేషన్ రాంగ్ అని ఫైట్ చేయి, అమ్మాయి విషయం తీసుకొస్తా, సంబంధమే లేని విషయం కదా. తర్వాత సంజన లేదు అమ్మాయి లేదు, ఫ్రెండ్స్గా లింక్ చేయట్లేదు, నేనేమి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నా, లింక్ ఏం చేయట్లేదు. నిఖిల్కి టార్గెట్ చేశాడు లాస్ట్ టైం కూడా, అది కూడా దారుణమైన రాంగ్ అండి. ఎందుకంటే నిఖిల్ డైరెక్ట్గా క్యాప్టెన్సీలోకి వచ్చాడు,
వాళ్ళందరూ గెలిచి ఆడి వచ్చిన వాళ్ళు నిఖిల్ అట్లా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చి క్యాప్టెన్ అయిన వ్యక్తిని టార్గెట్ చేస్తుంటే, క్యాప్టెన్ అయిన వ్యక్తిని ఛాలెంజ్ చేస్తుంటే ఎవరైనా వాళ్ళకే చేస్తారు, అసలు తప్పే లేదు. దాంతోపాటుగా తను బలవంతుడు 5 రౌండ్లు తీసుకోలేదు కాబట్టి తీసుకోకుండా అమ్మాయిలకి ఇచ్చాడు. పోరాడితే ఓకే, అమ్మాయిలకి ఇచ్చింది కూడా కనపడుతుంది. ఎక్కడ టార్గెట్ చేశాడు? రీజన్ కనపడుతుంది కదా క్లియర్గా. నిఖిల్తో తనుజతో మాట్లాడుతున్న టార్గెట్ చేస్తే ఏంటి? అది ఎంత సిల్లీ పాయింట్. ఆ తర్వాత సంజన తనూజాని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నా అని చెయ్యి నామినేషన్, అప్పుడు ఒప్పుకుంటా, అంతేగాని ఇవన్నీ ఏంటని. అప్పటిదాకా కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు కళ్యాణ్. ఏంటి ఇంతవరకు కళ్యాణ్ ఎవరితోనే ఇంత దారుణమైన రూడ్గా ఏజ్ పెద్దవాళ్ళని మాధురి గారితో ఒక రకంగా మాట్లాడాడు, కానీ ఈవిడతో ఇంకా రూడ్గా మాట్లాడాడు. ఎందుకంటే ఆవిడ అలా బిహేవ్ చేశారు. ఏమన్నా తెలుసా? ఏంటి వెనక ముందు ఏం మాట్లాడాల? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటానా? మీరు ఒక ఊరు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారంటే ఓకేనా? ఎందుకు తెలుసా? కర్ణాటక అనే సెన్స్లో మీరు ఒక ఊరు కదా, అందుకు సపోర్ట్ చేసుకున్నారంటే ఓకేనా? ఆయనకి బలం ఉంది కాబట్టి టాస్క్లో పనిచేస్తారని సపోర్ట్ చేస్తారంటే ఓకేనా అని సూపర్ పాయింట్లు మాట్లాడితే సంజన నీకు కాంపిటీషన్ ఉండాలంటే కండలు ఉన్న వాళ్ళని వేయాలి. అసలు ఏం లాజికల్ పాయింట్? నీ కాంపిటీషన్ ఉండాలంటే ఆ కండలు ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలి. మాలాంటి వాళ్ళ మీద నామినేట్ చేస్తే ఏమో ఒక్క నామినేషన్కి అంత భయపడాలా? తర్వాత హెయిర్ డ్రైలు చేయడం ఏంటది? పర్సనల్ లెవెల్లో లో లెవెల్లో దిగిపోయి హెయిర్ డ్రైవర్లు చేశారు, వాళ్ళు చేశారు, ఇది చేశారని చీప్గా మాట్లాడుతూ ఉంటే నాకు షాక్. ఏంటి సంజన గారిని? ఆ తర్వాత ఇతను కూడా అట్టే మాట్లాడాడు. కళ్యాణ్ నువ్వు ఇమాన్యుయల్తో ఉండట్లేదా, ఆయిల్ పూయట్లేదా, మసాజ్ చేయట్లేదా, అవి ఆ క్రిములు ఈ క్రిములు పూయట్లేదు అంటే దానికి మాత్రం ఏడుస్తూ మాట్లాడడం ఏందది? అతనైతే అనొచ్చు, ఎడుతూ నా కొడుకు లేడని కొడుకు పేరు తీసుకొని వచ్చి వాడిలాగే వీడు ఉండబట్టి నేనున్నా, లేకపోతే నేను ఉండేవాడిని కాదు, వాడు నవ్విస్తాడు రోజని షేర్ చేసింది. అప్పుడు మాధురి గారు మళ్ళీ స్టాండ్ తీసుకొని నీలాగే కదా ఇతనికి కూడా అన్న పాయింట్ హైలైట్ చెప్పాడు కళ్యాణ్. నాకు కూడా 3rd వీక్ తర్వాత నన్ను స్టాండ్ తీసుకొని నేను లోలో ఉన్నప్పుడు నన్ను మోటివేట్ చేసిన తనుజ, మరి నేను ఉండకూడదా? నీకు ఒక రూల్ నాకు ఒక రూలా? ఆ తర్వాత కళ్యాణ్ నా రీజన్ స్ట్రాంగ్ అని నేను చెప్పలేదు, కానీ ఆ 2 స్ట్రాంగ్, దాని తర్వాత ఈ రీజన్ నేను స్ట్రాంగ్ అని కూడా చెప్పలేదు. తర్వాత సంజన నిన్ను వైల్డ్ కార్డ్స్లో కూడా ఎవరు నమ్మట్లేదు, చూడు వైల్డ్ కార్డ్స్లో కూడా ఎవరు నమ్మట్లేదు అని నమ్మే వారిద్దరిని కూడా మోసం చేసావు. నమ్మే ఎవరిద్దరిని? ఇద్దరంటే ఎవరని? తనుజ గారు ఒకరిని, ఆ తర్వాత సరికి ఇమాన్యుయల్. మరి తనుజతో ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాడు, తనుజతో మాట్లాడుతున్నాడు, నైట్ పోయి మాట్లాడాడు అనేసి అంటున్నారు. ఇద్దరిని మోసం చేసావని ఈవిడే అంటున్నారు. అటు మోసం చేశాడంటే ఇటు మోసం చేశాడంట. ఇమాన్యుయల్ మోసం చేశాడంటే నేను నమ్ముతాం, ఖచ్చితంగా మోసం చేశాడు. మరి తనుజ గారిని కూడా మోసం చేశాడులే, ఎందుకంటే నామినేట్ చేయడం రైట్ కాదు. ఈ పాయింట్ బాగా మాట్లాడారు మన సంజన గారు. ఈ పాయింట్లో రైట్, ఎందుకంటే ఇద్దరిని మోసం చేశాడు అనేది నిజం, కానీ ఇమాన్యుయల్ దాన్ని మోసంలాగా ఫీల్ అవ్వట్లేదు. మళ్ళీ క్లోజ్ అయిపోయాడు. సరేలేరా అని ఇతను వ్యాలిడ్ ఇతని రీజన్ విన్న తర్వాత తను ఓకే అయ్యాడు. నెక్స్ట్ జరిగి కళ్యాణ్ నన్నెందుకు పట్టించుకోవాలి సంజన గారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోలేదు అనడానికి అతను ఇక్కడ ప్రొఫెషన్ అనేది తేలేదండి పాపం. ఈవెన్ ఈ సీజన్లోకి వచ్చిన తర్వాత ఎక్కడా ప్రొఫెషన్ తెచ్చినట్టుగా కనిపించాల. బయట ఫ్యాన్స్ తీసుకొని వస్తున్నారు తప్పించి తను వాడలేదు ఎక్కడ కూడా. అలాంటిది ఆవిడ అన్నదానికి పట్టించుకోలేదు అన్నదానికి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి బయట పక్క తిరిగా, చిన్నప్పటి నుంచి అన్నాడు ఆర్మీ గురించి చెప్పాలి అనే సిచ్యువేషన్ కాదు అది. చిన్నప్పటి నుంచి అన్నాడు నేను బయట అలవాటు జాబులు చేశానంటే అతను ప్రొఫెషన్ తెచ్చినట్టు. చిన్నప్పటి నుంచి అంటే హాస్టల్స్లో తిరిగామని అర్థం. అంత డిఫరెన్స్ తెలియలేదు ఆవిడకి. దానికి చిన్నప్పటి నుంచి బయట తిరిగానండి, బయట పెరిగాను, నన్ను ఎవరు పట్టించుకోవాలి, అందేముంది నన్ను నేను చూసుకుంటా అంటే వచ్చే రోజుల్లో తెలుస్తుందిలే. అరే కావాల్సినప్పుడు సత్యహరిశ్చంద్రుడు అని ఇలాంటి మీ ప్రొఫెషన్ తీసుకొని వచ్చి చెప్తావు, కావాల్సినప్పుడల్లా ప్రొఫెషన్ తీసుకొని వస్తావు అంటే ఏంటి అసలు ఎప్పుడు తెచ్చాడు అనేసి మాట్లాడదాం. సత్యహరిశ్చంద్రుడు ఎందుకు వచ్చాడు, ప్రొఫెషన్ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ కళ్యాణ్ అదే వద్దు చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఉండరు, పర్సనల్గా వెళ్తే బాగోదు. మాధురి గారు పర్సనల్గా వెళ్ళడానికి లేదన్నది ఇక్కడ లైవ్లో వేసింది. ఇక్కడ వేయింది ఏంది తెలుసా? ఒక సెలబ్రిటీని పెట్టుకొని సెలబ్రిటీ వెనక తిరగడం, ఆవిడ చుట్టూ తిరగడం ఆ ఓట్ల కోసం అన్నట్టుగా సెలబ్రిటీ అన్నది. కళ్యాణ్ సెలబ్రిటీ కాదా? నాకు సరే చెప్పారు కదా స్వామి, వీకెండ్లో సెలబ్రిటీ కామనర్స్ ఏం లేదు, అందరూ కామనర్సే ఇక్కడ, అందరూ సెలబ్రిటీసే ఇక్కడ, కామనర్స్ సెలబ్రిటీస్ అక్కడ వరకే. వన్స్ ఎంటర్ అయిన తర్వాత అందరూ సెలబ్రిటీస్ అని చెప్పిన తర్వాత ఆవిడ లో లెవెల్ థింకింగ్లో ఉండబట్టి, తలకెక్కిన మాటలు మాట్లాడబట్టి, అంటే ఈవిడ సెలబ్రిటీ, కళ్యాణ్ అనేవాడు లోపలికి వచ్చి ఎన్ని రోజులు అయిన తర్వాత కూడా సెలబ్రిటీ కాదు. ఓన్లీ తనుజ గారు వీళ్ళే సెలబ్రిటీస్. ఈవిడే తక్కువ అంచనా వేసి చూస్తుంది. తక్కువ చేసి చూడబట్టే నువ్వు సెలబ్రిటీస్తో తిరుగుతున్నావు అంటారు. సెలబ్రిటీస్తో కాదు, అమ్మాయిలతో తిరుగుతున్నావు చెప్పు, అమ్మాయిలకు లైన్ వేస్తున్నావు అని చెప్పు, ఫ్లర్ట్ చేస్తున్నావు అని చెప్పండి, దట్ ఈస్ గుడ్, ఓకే. సెలబ్రిటీస్తో తిరిగేది ఏంటండి?
వాళ్ళు సెలబ్రిటీసే కదా. ఇప్పుడు నాకు సార్ చెప్పింది కూడా అర్థం కాలేదా? నాకు సారే చెప్పింది. అయిపోయింది. తర్వాత ఇంకో మాట అన్నారు, మామ ఇంకో మాట ఏమన్నారంటే ఆవిడ, నెక్స్ట్ తనూజ గారు వచ్చారు సంజన గారి దగ్గరికి. వచ్చి ఇక్కడ సూపర్ మాట్లాడారు, ఇక్కడ భయంకరంగా మాట్లాడారు. ఏందా ఇమానుయల్తో మాట్లాడేది నాకేం పెద్దగా ఎక్కలేదు, నచ్చలేదు, కానీ సంజన గారితో బాగా మాట్లాడారు. కానీ ఒక్క సిచ్యువేషన్లో అనవసరంగా ఓవర్ డ్రామాటిక్గా మాట్లాడారు అన్న ఫీలింగ్ వచ్చింది తనూజ గారు. అది కూడా చెప్తా. ఏమన్నారంటే, వీళ్ళంతా హౌస్లోకి వచ్చినప్పుడు నీలాగా నేనేం అంటుకుపోలేదు, వైల్డ్ కార్డ్తో ఈవిడ అంటుకుపోయారు. కరెక్ట్గా చెప్పారు. సంజన నాకు నానా అని ఎవరు లేరుగా. ఈవిడ అసలు లాజిక్కే లేదండి ఇలాంటి పాయింట్లు. ఇప్పుడు ఈవిడ మాత్రం నానా అనేది తప్పు. ఈవిడ అమ్మ కొడుకు అమ్మ కూతురు అనేది ఏజ్ ఆల్మోస్ట్ దగ్గరగా సేమ్ ఏజ్ దగ్గర ఏజ్ ఉండే వాళ్ళు అమ్మ కొడుకు బాగుంటుంది. వీళ్ళిద్దరు నాన్న అనేది బాగుంటుంది. ఇద్దరిదే బాగలేదు. అమ్మ ఏంటి నాన్న ఏంటి సీజన్లో. కానీ ఈవిడ కూడా అదే చేస్తూ ఆల్రెడీ ఎగతాలు చేసినట్టు మాట్లాడేది నాకు నవ్వు వస్తుంది. నాన్న అంటున్నావు అంటే నీకు లేదా అమ్మ మమ్మీ మీకు లేదా అనేసి కరెక్ట్గా చెప్పింది. తర్వాత తనుజ మూగిదానిలాగా ఉండడానికి రావట్లేదండి. ఒక ఆడపిల్లని పట్టుకొని తనతో లింక్ తనుజ నిఖిల్తో వెళ్ళిపోయింది అని ఒంటరి అయ్యాడు అని మాట్లాడతారా? ఈవిడ నిజంగానే డబుల్ మీనింగ్తో ఏం మాట్లాడి ఉండదు, కానీ అది కొంచెం సింక్ అట్లానే ఉంటుంది. కొంచెం వెటకారమైన ఓవర్గా మాట్లాడారు సంజన గారు. అది ఈవిడికి బాధ అనిపించింది. ఎందుకంటే వెళ్ళిపోయింది అనేటట్టుగా ఆవిడ దీనికి బాగానే కౌంటర్ ఇచ్చుకుంటారు. ఆవిడకి అది అలవాటే. సంజన గారి కౌంటర్ ఏమని ఇచ్చారంటే, వెళ్ళిపోయిందంటే ఎక్కడికి వెళ్ళిపోతారు, 100 కెమెరాలు ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళిపోతారు? నేను డబుల్ మీనింగ్తో ఏం చెప్పలేదు, డబుల్ మీనింగ్తో చెప్పలేదు సరే, కానీ కళ్యాణ్ అనే పర్సన్ అక్కడికి వెళ్తే ఎవరు తనుజ నిఖిల్తో వెళితే ఇతను ఒంటరిగా అయిపోయాడు అన్న సెన్స్లో మాట్లాడితే అర్థమైంది. ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ ఉన్నట్టు సెన్స్, దాంతో పాటుగా అక్కడికి వేరే రకంగా వెళ్ళిపోయినట్టుగానే వస్తుంది ఆటోమేటిక్గా. అది ఫ్రెండ్లీగా వెళ్ళిపోయినట్టు కాకుండా కొంచెం ఆవిడకి సిచ్యువేషన్స్ షిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్న ఆవిడ అక్కడికి వెళ్ళింది అనే ఉద్దేశం. ఇతను ఆవిడ దగ్గర ఇప్పుడు ఫ్రెండ్లీగా వెళ్ళి కూర్చుంటే కళ్యాణ్ ఎందుకు బాధపడతారని ఈవిడ ఉద్దేశం. అర్థం సంజన గారికి ఉద్దేశంలో నువ్వు ఈవిడన్న డబుల్ మీనింగ్ లేదు అది ఇది అనుకుంటే, నిఖిల్ దగ్గరికి ఫ్రెండ్లీగా వెళ్ళి తనుజ గారు కూర్చుంటే కళ్యాణ్ ఎందుకు బాధపడతారని. అందుకే ఆవిడ బాధపడింది తనుజ గారు. దాని తర్వాత కళ్యాణ్ వచ్చాడు. నువ్వు అనలేదా, మీరు అనలేదా తక్కువ చేసి మాట్లాడలేదా, నాన్న అన్నారు కదా అనే పాయింట్ తీసుకొచ్చి మాట్లాడాడు. తనుజ కళ్యాణ్తో పాయింట్ ఉంటే కళ్యాణ్తో మాట్లాడండి అని గట్టిగా ఏడుస్తూ మాట్లాడింది. ప్రతివానికి వాడు వెనక తిరుగుతున్నాడు అంటున్నారు, నిఖిల్తో వెళ్ళిపోయింది అంటున్నారు. ఏంటది? ప్రతిదానికి నన్నే తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఆవిడ పెద్ద గడిచింది. సంజన ఎక్కడికి వెళ్తారమ్మా, 100 కెమెరాస్ ఉన్నాయి, నేను ఆ ఉద్దేశం తనుజ నోరు ఉంది కదా అని మాట్లాడొద్దు. సంజన డబుల్ మీనింగ్లో నేను మాట్లాడదు. కళ్యాణ్ మీరే స్టార్ట్ చేసింది ఆవిడే. అసలు సంబంధం లేక నాకు ఈరోజు చూపిస్తాను చూడండి, నన్ను నామినేట్ చేస్తారని స్టార్ట్ చేసింది ఆవిడ. వాంటెడ్ గొడవ. నెక్స్ట్ జరిగి సంజన నేను ఎవరితో పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే అస్సలు నేను వదలను, మీరు ఎవరితోనే పెట్టుకోండి. తనుజ రీతుతో మాట్లాడుతున్న టైంలో ఆవిడ వచ్చారు. ఏమని మాట్లాడుతుందంటే, అసలు ఎంతమంది చూస్తుంటారా ఇక్కడ, ఒక అమ్మాయి క్యారెక్టర్ రాని క్రై మమ్మీ అని కనిపించలేదు. ఇక్కడ కొంచెం ఓవర్ డ్రామాటిక్ చేశారు. ఒక అమ్మాయి క్యారెక్టరు ఎంతమంది చూస్తుంటారు అని పెద్ద ఇదే మాట కిచెన్లో కూడా మాట్లాడారు లైవ్లో. అప్పుడు అంటారు ఏంటి ఉమెన్ కార్డు వాడుతున్నావా అది ఇది అనేసి అంటారు. అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు తనుజది. మిగతాదంతా గుడ్, బాగానే మాట్లాడింది. ఇక్కడ ఇంకో పాయింట్ మాట్లాడడం బాగా వచ్చింది, సూపర్ అనిపించింది నాకు. అసలు అనవసరంగా తెచ్చుకున్నాం రా వెనక్కి, సాక్రిఫైస్ చేసి మరి మన కర్మరా అన్నట్టుగా చెప్తున్నారు రీతుతో. అనవసరంగా ఆవిడ వెళ్ళిపోయిన ఆవిడని సాక్రిఫైస్ చేసి మరి వెనక్కి తెచ్చుకున్నామరా అనే మాట ఏదైతే ఉందో నాకు భలే అనిపించింది. నాకు ఎందుకో చెప్తానండి. దానికి ఈవిడ అస్సలు బయటపడింది. సంజన గారు ఏమంటారు తెలుసా, సాక్రిఫైస్ చేసావు అన్న సెన్స్లో, నువ్వు కాఫీ మళ్ళీ తాగేసావు, నీది పెద్ద సాక్రిఫైస్ కాదమ్మా, రీతు చౌదరి సాక్రిఫైస్ అంటే నీదేం సాక్రిఫైస్, ఏదో సంవత్సరాలు సాక్రిఫైస్ చేసావా, 3-4 సార్లు తాగావు. 3-4 సార్లు కాదు. ఒక టాస్క్లో సండే టాస్క్లో గెలిస్తే కళ్యాణ్ ఇచ్చిన కాఫీ తాగొచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఆ కాఫీ తప్ప మిగతా కాఫీకి సాక్రిఫైస్ సీజన్ మొత్తం చేసింది ఆవిడ. అరే ఏదైనా సాక్రిఫైస్ కదా, ఆ రోజు మాత్రం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు జోలికే రానని చెప్పి ఈరోజు ఏంటండి ఆవిడ అన్నది, ఆ రోజే అన్నారు సిగ్గులజ్జ లేదా అనేసి అని. అసలు ఏంటి ఆవిడ సాక్రిఫైస్ అని ఆ రోజు అన్నారు, ఈరోజు అంటున్నారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. ఏదైనా గొడవ వస్తే మీకు అనిపించవచ్చు ఈవిడ కూడా ఏంట్రా సాక్రిఫైస్ చేసి వచ్చి ఆ మాట ఎలా తీస్తున్నారని. ఫస్ట్ టైం తీసింది ఆవిడ. ఎన్నిసార్లు పడతారు, ఎన్నిసార్లు ఇది అంటారు, మరి ఆ తీయకుండా ఎలా ఉంటారు తనుజైనా. నాకు కరెక్ట్గా అనిపించింది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తెచ్చి విన్నారు తప్పు చేశామని ఆవిడ అన్నం బాధపడడంలో తప్పేం లేదు. ఆవిడ అన్నది కూడా ఎవరితో, ఆవిడ కూడా సాక్రిఫైస్ చేస్తుంది కాబట్టి మాటగా అనింది రీతుతో. దానికి ఈవిడ నీదేం పెద్ద సాక్రిఫైస్ అని ఎప్పుడో అన్నారు, ఇప్పుడు అనేదే ఉంది ఆవిడ. తర్వాత సరికి
నెక్స్ట్ టాస్క్ జరిగింది. సంజన సైలెన్సర్ మాస్ గీసు అది. ఆ టాస్క్ నిజంగా చెప్తున్నా మామ, టాస్క్ నాకేం నచ్చలా. ఏంటో సంజన సైలెన్సర్ అని మాధురి మాస్ అని అదేదో పెట్టి పేర్లు పెట్టి గ్రూప్లో పెట్టి ఆ గ్రూప్లో ఎక్కువ మంది వచ్చేలాగా చూసుకోవాలని. ఎక్కువ మంది అంటే ఆడ్ నెంబర్లో వస్తారు, ఒకరు ఈవెన్ నెంబర్ ఒకరు వస్తారు. ఎందుకంటే అక్కడ ఈక్వల్గా లేరు జనాలు కాబట్టి ఒక మనిషి ఒక టీంలోకి ఎక్కువ వస్తారు కాబట్టి ఎక్కువ వచ్చిన టీంలు కంటెండర్స్ అవుతారని చెప్పారు. ఎక్కువ వచ్చిన టీంకి లీడర్స్ ఇద్దరికి చెరొక డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే ఏ టీంలోకి వెళ్ళాలన్నా బేరసారాలు ఆడుకొని మీరు డబ్బులు తీసుకోవాలని చెప్తారు. ఇక్కడ ఎంత తిరకాసి ఎలా పెట్టారంటే బిగ్ బాస్, డబ్బులు తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మీరు దొంగలు మాట మీద నిలబడాల్సిన అవసరం లేదు. మీరు ఏ టీంలో కావాలంటే ఎప్పుడంటే అప్పుడు తిరగొచ్చు అని చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్గా అటు తిరుగుతూ కన్ఫ్యూజివ్ టాస్క్ ఇది. ఎట్ట పడితే అటు తిరుగుతారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రూల్సే లేవు టాస్క్లో. కాబట్టి టాస్క్ గందరగోళంగా జరగద్ది. ఇంకా దాన్ని చిరాకు వచ్చింది. నాకేం పెద్ద హైలైట్ అనిపిస్తుంది ఆ టాస్క్లో, హైలైట్ అన్నట్టుగా నాకేమేం పెద్దగా అనిపించలే. కానీ ఈ టాస్క్లో ఏంటంటే దొంగతనాలు బాగా జరుగుతాయి, అర్ధరాత్రి గుసగుసలు బాగుంటాయి. ఒకరి దగ్గర ఒక దొంగతనాలు చేసుకోవడం, మాట ఇచ్చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆల్రెడీ సుమన్ శెట్టి అన్న సూపర్ అనిపించాడు. అండ్ తనుజ గారు కూడా సూపర్. మన ఇద్దరం డబ్బులు తీసుకుని అడిగి వెళ్ళిపోదాం అంటే సంజన గారికి పోయి డబ్బులు ఇస్తే మేము వస్తామంటే లేదు అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొని రాని ఆవిడే చెప్తాం. మన ప్లాన్ మన చెప్తున్నారు స్వామి, అందరూ దొంగ ప్లాన్ లీవే వేసుకున్నారు. ఇక్కడ చెత్త గేమ్ ఏంటంటే సంజన గారిది టాస్క్ పెట్టరు. సో ఒక టాస్క్ పెట్టి డబ్బులు ఇవ్వడానికి చూసారు. ఒక 2000 ఎంతో అమౌంట్ ఇస్తా అన్నారు. టాస్క్ గెలిస్తే ఆ టాస్క్లో వాళ్ళిద్దరిని ఆడమంటే ఆ పక్క వచ్చేసరికి డెమాన్ పవన్ సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ రమ్యాన్ సెలెక్ట్ చేసుకుంటారు సంజన గారు. ఈ పక్క వచ్చేసరికి కళ్యాణ్ని అండ్ ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటారు మాధురి గారు లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి, ఎనర్జెటిక్గా ఉన్నారు, బాగా అందరితో కలుపుకొని పోతున్నారు, స్ట్రాటజిక్గా గట్టిగా మాట్లాడుతున్నారు, బాగుంది, గుడ్. అండ్ సంజన గారు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి, అంత తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. కానీ వరస్ట్ థింగ్ ఏంటంటే టాస్క్ అంతా అయిపోయిన తర్వాత కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ 50 గోళీలు టప కొట్టేశాడు. డెమాన్ కొంచెం లేట్ చేశారు. ఇద్దరు వాళ్ళకంటే ఎక్కువ గోళీ సోడాలు ఇల్లు తాగారు. అసలు అంత ఈజీ కాదు గ్యాస్ ఉండే సోడాలు తాగడం అంటే, చాలా కష్టం. అది కూడా ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఈ గ్యాస్ ఐటమ్స్ తేపులు వచ్చేస్తాయి, భయంకరంగా తేపులు వచ్చేస్తే వాళ్ళు వాంతింగ్ చేసినట్టు కూడా కనపడుతుంది. మధ్య పక్కకి వెళ్ళి అన్నారు. ఆ కష్టం. ఆ పక్క వాళ్ళు కూడా ఈ పక్క వాళ్ళు కూడా బాగానే ట్రై చేశారు. వాళ్ళు కూడా 16 ట్రై చేశారు, వీళ్ళు గెలిచారు. కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరిది బీభత్సమైన స్ట్రాంగ్. వాళ్ళ పేరే మామూలు పేరు కాదు, విన్నింగ్ పేరు వాళ్ళది. వాళ్ళు ఆడిన ప్రతి ఆట గెలిచేశారు. అంతకుముందు వారంలో ఈ వారంలో అదే కూడా ఇమాన్యుల్ చెప్తాడు, మా ఇద్దరం బాగా ఆడతాం, నీ ఇష్టం నమ్మకుండా పంపించేస్తారు. అలా ఓకగా గెలిచి వచ్చారు. సూపర్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. పక్కన పెడితే టాస్క్లో డబ్బులు ఇచ్చింది జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు అని చెప్తే ఆ టాస్క్లో డబ్బులన్నీ ఆడపెట్టేసి ఈవిడ తిరుగుతున్నారు. అదేం ఆట నాకు అర్థం కదా. శుభ్రంగా తనుజ గారు వీళ్ళిద్దరు ప్లాన్ చేసి బయట పక్కన కూర్చొని అమాయకంగా కూర్చొనేసి అది తీసుకెళ్ళి స్టోర్ రూమ్లోకి వెళ్ళి పంచుకొని వచ్చేసారు. మళ్ళీ వచ్చి అక్కడే పెట్టరా అన్నవలపు ఆ డబ్బులుండి బ్యాగ్ అక్కడే పెట్టారు. సూపర్. అంతే సుమన్ శెట్టి అండ్ తనుజ గారు అంతే. ఈ రోజు పర్టికులర్ ఎపిసోడ్లో అదే జరిగింది. రేపు ఇష్యూలు ఉన్నాయి, రేపు కూడా గొడవలు ఉన్నాయి, రేపు కూడా టాస్క్లు ఉన్నాయి, చూడాలి. ఫన్ అనేసి చెప్తాను కానీ అంత ఫన్ వర్కౌట్ అవ్వట్లా. గెటప్లు బాగున్నాయి, అందరి గెటప్లు బాగున్నాయి, వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు. కానీ ఫిజికల్ టాస్క్ ఏదైనా గట్టిది పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకైతే. మీకేమనిపిస్తుంది తెలియదు. అంతే మామ, అంతకుమించి ఏం లేదు. ఆల్రెడీ లెంత్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ. దట్ ఏంటంటే ఇది 2-3 వీడియోలో ఆల్రెడీ చెప్పిన పాయింట్లే చెప్పాల్సి వస్తుంది. అది ప్రాబ్లం అయిపోయింది మా, అందుకని కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు.